పొద్దున 5:30కి హాస్పిటల్కి వస్తే ఆయన ఇంటికి వెళ్ళేసరికి 11:30. రోజుకి మినిమం 120 మంది పేషెంట్స్ ని ఓపీలో చూస్తూ 10 to 20 యావరేజ్ గా మాట్లాడుతున్నాను సర్జరీస్ చేయడం ఆయన ప్రత్యేకత. నన్ అదర్ దాన్ డాక్టర్ మోహన్ వంశీ గారు ఉన్నారు మనతో ఇవాళ సూపర్ డాక్టర్ సిరీస్ తో. సార్ నమస్తే. ఎలా మీ ప్రాక్టీస్ లో దిస్ ఫిలాసఫీ ఇస్ మై డ్రైవింగ్ ఫోర్స్ అని మీరు నమ్మే ఫిలాసఫీ ఏంటి సార్? ఏమీ ట్రీట్మెంట్ చేయలేనప్పుడు కూడా చాలాసార్లు పేషెంట్ కొంచెం ఓపిక్గా వాళ్ళతో సానుభూతితో మాట్లాడితే వాళ్ళు చాలా కాలం బతికేస్తారు. ఇక్కడ స్టార్ట్ అవుతుంది సార్ క్యాన్సర్ అనేది మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో అప్రతీతంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటారు. మేల్ కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా సార్? వచ్చండి, మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అంటే పెద్దవాళ్లకు ఉన్నంత ట్రీట్మెంట్ కష్టాలు చిన్నపిల్లలకు ఉండవా సార్ క్యాన్సర్ కి సంబంధించి? రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది, పిల్లల్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే నిద్రకి క్యాన్సర్ కి కూడా సంబంధం ఉందంటారు. అయితే నిద్రపోతే క్యాన్సరే రాదు. మంచి నిద్ర అంటే ఎలా ఉంటుంది సార్? నాకు తెలియదు. మోహన్ వంశీ గారి డైట్ సీక్రెట్ ఏంటి? నాకున్న ఒకే హాబీ, బికమ్ ఏ గ్రేట్ షెఫ్. ఓ మై గాడ్, దట్స్ వండర్ఫుల్, దట్స్ వండర్ఫుల్. ఈవెన్ సర్వికల్ క్యాన్సర్ కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా వింటున్నాం సార్. అవునండి, సర్వికల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుందండి ఇప్పుడు. బికాస్ ఆఫ్ ది పౌడర్ వేసుకుంటే క్యాన్సర్ రావడం ఏంటి సార్? అంటే ఇంటిమేట్ గా ఆ ఇన్నర్స్ లోపల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక పేద వ్యక్తికి క్యాన్సర్ వస్తే వెయిట్ చేయాల్సిందేనా సార్? మనం అనుకునే కోరిక అదొకటే. చాలా ఎక్స్పెన్సివ్ అండి, ట్రీట్మెంట్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఇన్సూరెన్స్ ఇస్తారు. అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కూడా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. సైన్ చేశారా మీరు ఇన్సూరెన్స్ పాలసీ కట్టినప్పుడు? చిన్నపిల్లలు మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు ఇప్పుడు. అందులో చిన్న లెటర్స్, స్మాల్ లెటర్స్ లో చాలా ఉంటాయి. అవన్నీ చదవకుండా మనం చివరిలో సంతకం పెట్టేస్తాం. అందులో చాలా ఉంటాయి, తెలియక సైన్ చేసి తీసుకుంటూ ఉంటారు. సరే, ఎస్పెషల్లీ విమెన్ లో ఇన్నర్ వేర్ ఉండడం వల్ల కానీ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. లేదు మేడం, దానికి దీనికి సంబంధం లేదు. నాట్ ఎట్ ఆల్. మీ డ్రీమ్ ఏంటి సార్? ఐ అచీవ్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. పీడియాట్రిక్ హాస్పిటల్ కట్టాలని ఒక కోరిక. ఎనీ కిడ్ వాకింగ్ ఇన్ టు దిస్ హాస్పిటల్ షుడ్ గెట్ ఫ్రీ ట్రీట్మెంట్. ఇది ఒకటే కోరిక. పొద్దున 5:30కి హాస్పిటల్కి వస్తే ఆయన ఇంటికి వెళ్ళేసరికి 11:30. సుమారు ఒక 4-5 గంటలు పడుకుంటే చాలా గొప్ప. రోజుకి మినిమం 120 మంది పేషెంట్స్ని ఓపీలో చూస్తూ 10 to 20 యావరేజ్గా మాట్లాడుతున్నాను సర్జరీస్ చేయడం ఆయన ప్రత్యేకత. ఇంత ఇదిగా నేను చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికే. వన్ ఆఫ్ ది లీడింగ్ క్యాన్సర్ స్పెషలిస్ట్, క్యాన్సర్ సర్జన్స్ ఇన్ హైదరాబాద్, అండ్ ఐ హావ్ టు టెల్ ఇట్ ఇన్ ద నేషన్ వైడ్ అని చెప్పొచ్చు. అండ్ హీస్ నన్ అదర్ దాన్ డాక్టర్ మోహన్ వంశీ గారు ఉన్నారు మనతో ఇవాళ సూపర్ డాక్టర్ సిరీస్తో. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సార్, యాక్చువల్లీ క్యాన్సర్కి సంబంధించి పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించడంలో గత 30 సంవత్సరాలుగా మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే సార్, ఇదే నా లైఫ్ మిషన్ అని మీకు ఆ డిఫైనింగ్ మూమెంట్ ఎప్పుడు అనిపించింది సార్? సో క్యాన్సర్ అంటే ఆ రోజుల్లో వే బ్యాక్ ఇన్ 1990s nobody was interested in taking up this subject. క్యాన్సర్ అనగానే చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ని ఆపరేట్ చేస్తే మై ఓన్ బాస్ ఇన్ జిప్మర్ పాండిచేరి సెడ్, అరే వై డూ వాంట్ టు చూస్ క్యాన్సర్ సర్జరీ? యూ ఆపరేట్ ఆన్ క్యాన్సర్ పేషెంట్స్, దే డై ఆఫ్ మెటాస్టసిస్. యూ ఆపరేట్ ఆన్ క్యాన్సర్ పేషెంట్స్, దే కమ్ బ్యాక్ విత్ డిసీజ్ రికరెన్స్ అని నన్ను భయపెట్టారు. యూ విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన డాక్టర్ మెహతా అని యూజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ ఇన్ పాండిచేరి జిప్మర్, వేర్ ఐ స్టడీడ్. నేను ఎంబీబీఎస్ ఎంఎస్ కూడా అక్కడే చేశాను పాండిచేరిలో. ఆయన అన్నారు అన్నమాట. సో క్యాన్సర్ సర్జరీ ఈజ్ ఫర్ ఓల్డర్ పీపుల్ లైక్ మీ, నాట్ ఫర్ యంగర్ పీపుల్ లైక్ యూ. నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్కి గురవుతావు వీళ్ళందరినీ చూసి, క్యాన్సర్ తిరిగి రావటం, క్యాన్సర్ పేషెంట్స్ చనిపోవటం చూసి అని ఆ రోజుల్లో అన్నారు నాతో. అయినప్పటికీ ఐ వాజ్ వెరీ కీన్ క్యాన్సర్ సర్జరీ చేయాలని ఆ రోజుల్లోనే అనుకున్నాను అనమాట, వే బ్యాక్ ఇన్ 1990s. ఎందుకు సార్ ఆయన మిమ్మల్ని డిమోటివేట్ చేసిన? వై ఓన్లీ క్యాన్సర్? ఆ రోజుల్లో క్యాన్సర్ ప్రోగ్నోసిస్ అలానే ఉండేది. క్యాన్సర్ కింద అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉండేవి కావు. సో ఆ రోజుల్లో అక్కడ పాండిచేరిలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది. క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా జిప్మార్ పాండిచేరికి వచ్చేవాళ్ళు అనమాట. సో ఇట్ వాస్ ఛాలెంజింగ్, ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. మేజర్ సర్జరీస్, 6 to 8 hour సర్జరీస్, ఒక ఆర్గన్ని తీసేయటం, ఆ తర్వాత వాళ్ళని జాగ్రత్తగా రేడియేషన్, కీమోథెరపీ ఇవ్వడం చాలా ఛాలెంజింగ్గా ఉండేది. సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ. సో అందుకే ఎంఎస్ అయిపోగానే ఇమీడియట్గా నేను ఆర్డీఆర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్ రాసి అక్కడ సీట్ తెచ్చుకోవడం. ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద కంట్రీ, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆర్డీఆర్లో నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది.
సార్ క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ ప్రోగ్నోసిస్ మీరు చెప్పినట్లు చాలా ఛాలెంజింగ్గా ఉన్నప్పటికీ ఈక్వల్గా టైరింగ్గా కూడా అనిపించిందా సార్ ఎప్పుడన్నా? వెరీ టైరింగ్ మేడం. చాలాసార్లు చాలా ఫ్రస్ట్రేటింగ్గా కూడా ఉంటుంది. ఎంతో కష్టపడి ఆపరేషన్ చేస్తాము, దానికి కీమోథెరపీ ఇస్తాము, రేడియోథెరపీ ఇస్తాము, ఫస్ట్ ఫాలోఅప్లోనే జబ్బు తిరిగి రావడం జరుగుతుంది. మా సీనియర్ సర్జన్ ఒక ఆయన చెప్పారు, ది అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అంటే మనం ఎంతో కష్టపడి ఆ క్యాన్సర్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మనం అసలు ప్రెడిక్ట్ చేయలేము. ఎంతో కష్టపడి దానికి మనం వైద్యం చేసినప్పటికీ కూడా తిరిగి వస్తుంటాయి. అప్పుడు చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది, డిప్రెసింగ్గా కూడా ఉంటుంది. ఏంటి సార్ యూజువల్గా ఒక పేషెంట్ బాధతో డాక్టర్ దగ్గరికి వస్తాడు, కానీ డాక్టర్కి కూడా డిప్రెషన్ ఉంటుంది, డాక్టర్ కూడా ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతారు, డాక్టర్ కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు అని చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. క్వైట్ స్ట్రెస్ఫుల్ టు డాక్టర్స్ అండ్ క్యాన్సర్ సర్జన్స్. అబ్సల్యూట్లీ సార్, ఐ అగ్రీ. చాలాసార్లు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకన్నా మాకు ఎక్కువ బాధ ఉంటుంది. అంటే వాళ్ళకు ఉండదని కాదు, మాకు కూడా డిప్రెసింగ్గా ఉంటుంది. రిపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళు పోస్ట్ ఫాలోఅప్ వస్తారు, మార్నింగ్ వాళ్ళని ఎగ్జామిన్ చేసి స్కాన్ రాయడం జరుగుతుంది. ఆ స్కాన్ రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు మేము కూడా మనసులో అమ్మో దేవుడా వీడికి రిపోర్ట్ వీడికి రికరెన్స్ రాకూడదు అనుకొని ఓపెన్ చేస్తుంటారు రిపోర్ట్. మేము కూడా మాకు కూడా చాలా టెన్షన్తో ఉంటుంది. ఎట్లా సార్, హౌ డూ యూ డీల్ విత్ ఆల్ దిస్ స్ట్రెస్ సార్? బీయింగ్ అ డాక్టర్, ఇంకొకళ్ళకి ఆన్సర్ చెప్పాలి, ఈక్వల్గా మీకు స్ట్రెస్ ఉంటుంది, మీలో కూడా హ్యూమన్ యాంగిల్ ఉంటుంది. డెఫినెట్గా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక వందల సంఖ్యలో పేషెంట్స్ ని రోజు చూస్తూ ఉంటారు. ఏంటి సార్ మీకు మోటివేషన్ ఫ్యాక్టర్ ఏంటి? హౌ డూ యూ డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్? మనకి ఇది ఐ ఎంజాయ్ దిస్ ప్రొఫెషన్. సో మనకు ఒక బాధ అంటూ ఏముండదు. ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ లైక్ సమ్ ప్రొఫెషన్ అండ్ యూ హ్యావ్ టు వర్క్, మనం పని చేయాలంటే మనకి స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇది నాకు పని చేయడమే హాబీ. నాకు ఇది స్ట్రెస్ఫుల్గా ఉండదు. ఇది రోజు మార్నింగ్ ఓపీకి వెళ్ళి 100 పేషెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్ ఫర్ మీ. దిస్ ఇస్ వాట్ ది యంగర్ జనరేషన్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ యూ సార్. 8 o'clock ఓపీకి వెళ్తే 1 o'clock అయ్యే వరకు టైం తెలియదు. కడుపులో కొంచెం ఆకలి స్టార్ట్ అయితే 1 o'clock అప్పుడు 1 అయిందా అని టైం చూస్తాను. అద్భుతం సార్, అందుకనే మీరు దేవుడు. టైం తెలియదు మాకు. రైట్ సార్. అక్కడ చూస్తూనే ఉంటాను హ్యాపీగా. సార్ పాండిచ్చేరి నుంచి మీరు చేసినటువంటి ఇంటర్నేషనల్ స్టడీస్, అక్కడ ప్రాక్టీస్ చేయడం, ఆ యూనివర్సిటీస్కి వెళ్ళడం, ఫ్రాన్స్ కూడా వెళ్ళి చదువుకున్నారు. సో నేషనల్ వైడ్ అండ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేశారు మీరు, ఇంటర్నేషనల్ హాస్పిటల్స్లో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ నుంచి కమింగ్ బ్యాక్ టు ఒమేగా, ఈ మొత్తం మీ యొక్క సైకిల్ చూసుకుంటే సార్, మీ కెరియర్ సైకిల్ చూసుకుంటే, వన్ బిలీఫ్ మీ ప్రాక్టీస్లో, దిస్ ఫిలాసఫీ ఇస్ మై డ్రైవింగ్ ఫోర్స్ అని మీరు నమ్మే ఫిలాసఫీ ఏంటి సార్? సో ఏమీ ట్రీట్మెంట్ చేయలేనప్పుడు కూడా చాలాసార్లు పేషెంట్ కొంచెం ఓపిక్గా వాళ్ళతో సానుభూతితో మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేస్తే వాళ్ళు చాలా కాలం బతికేస్తారండి. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయినా చాలు, వాళ్ళకి ధైర్యం చెప్పి, నమ్మకం చెప్పి, వాళ్ళకి మనం ఆ డిసీజ్ని ఫేస్ చేసేటట్టు చేయగలిగితే వాళ్ళు చాలా కాలం బతికేస్తారు. చాలాసార్లు లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్లో ట్రీట్మెంట్ ఏముండదు. చాలామంది చెప్తారు నువ్వు కొన్ని వారాలు బతావు, కొన్ని నెలలు బతావు, ఇంటికి వెళ్ళిపోమని. మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఆశతో వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో ధైర్యం చెప్పాలి మనం. ఈ క్యాన్సర్ నేను ఒకటి గట్టిగా నమ్ముతానండి, పేషెంట్ కనుక డాక్టర్ మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా గెలిచేస్తాడు ఆయన. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ కాన్ఫిడెన్స్, దట్ ఫెయిత్. అది ఉండాలి పేషెంట్కి. ఫెయిత్ కనుక ఉంటే ఖచ్చితంగా గెలుస్తారండి. రేపు పొద్దున చనిపోయేవాడికి కూడా మీ అబ్బాయి అమెరికా నుంచి ఒక మెడిసిన్ తెప్పించారని చెప్పి తులసి తీర్థం నోట్లో పోయండి, ఆయన చాలా కాలం బతుకుతాడు. ఈ నమ్మకమే మోస్ట్ ఇంపార్టెంట్. ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ధైర్యంగా ఉంటే దేన్నైనా జయించవచ్చు. మానసికంగా మనం ధైర్యంగా ఉంటే ఏ ప్రమాదాన్నైనా నివారించవచ్చు. సో అన్ని జబ్బులకి మూల కారణం ఈ మానసిక అశాంతత, మానసికంగా ప్రశాంతితో లేకపోవటం, ఇదే మూల కారణం అండి. అందుకనే సార్ మీరు సర్జరీ చేసిన పేషెంట్స్ని మీ హాస్పిటల్స్లో పొద్దున వెళ్ళి విజిట్ చేస్తారు, సాయంత్రం వెళ్ళి పలకరిస్తారు, ఖచ్చితంగా డాక్టర్ గారు వచ్చి మాతో మాట్లాడతారు, అదే మాకు ధైర్యం అని చెప్తూ ఉంటారు అందరూ. చాలా మంది చెప్తారు ఈ మాట. ఖచ్చితంగా చూడాలి వాళ్ళని. పేషెంట్కి ప్రతి ఫాలోఅప్లో కూడా చూస్తాను. 20 ఏళ్ల తర్వాత వాళ్ళు వచ్చినా ఖచ్చితంగా నేనే చూస్తాను. అద్భుతం సార్, అందుకనే మీరు పేషెంట్స్ పాలిట దేవుడు. అంతే, వాళ్ళందరూ నాకు బాగా గుర్తుంటారు, వాళ్ళ పేర్లు కూడా గుర్తుంటాయి, వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చారో గుర్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తుంటారు. అడుగుతాను మీ హస్బెండ్ రాలేదేంటి, వాళ్ళు మీ సన్ రాలేదేంటి అని. మా బాబోయ్, అసలు హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ మీకు. సార్ ఇన్ని లక్షల మంది పేషెంట్ స్టోరీస్లో వన్ పేషెంట్ స్టోరీ విచ్ ఇస్ స్టిల్ రింగింగ్ ఇన్ యువర్ మైండ్, అండ్ అసలు ఆ పేషెంట్ కోసం మీరు చాలా కష్టపడ్డారు, ఎఫర్ట్స్ పెట్టారు, అండ్ యూ మేడ్ ఇట్ అని చెప్తే ఏ ఎక్స్పీరియన్స్ మీ కెరియర్లో షేర్ చేసుకుంటారు? చాలా మంది పేషెంట్స్ ఉంటారండి అలా. ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్. చాలా మంది పేషెంట్స్ ఉంటారు. ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ వన్ సింగిల్ విచ్ ఇస్ క్లోజ్ టు యువర్ హార్ట్, ఇవాల్టికి కూడా పేషెంట్కి మనసు పెట్టి చేస్తాం.
అలా ఉంటే అదర్వైజ్ చాలా మనసు పెట్టి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి, ఆ పేషెంట్కి ఎంతో డెఫినెట్గా ఈ పేషెంట్ హస్ టు విన్ ఓవర్ ద క్యాన్సర్ అని మనం ఎంతో కష్టపడినా కూడా ఆ పేషెంట్ తనకున్న మానసిక అశాంతి వలన వీ లాస్ట్ హిమ్. అలాంటి గుర్తుంటాయి. ఫీల్ అయ్యారా సార్ అలాంటివి? చాలాసార్లు ఫీల్ ఒక ఇన్సిడెన్స్ చెప్పండి సార్. అంటే వీ కాంట్ నేమ్ హిమ్, బట్ ఒక యంగ్ మ్యాన్ కండి, ఈ హ్యాడ్ ఎ మ్యాన్ ఈజ్ ఎ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్. ఎంతో ప్రేమతో ఎంతో ఓపిక్గా అతనితో కూర్చొని అతనికి మనం ఎంతో కష్టపడి నేను మా టీం అంతా కలిసి ట్రీట్మెంట్ ఇచ్చాం. చాలా వరకు గెలిచారు. కొన్నాళ్ళ తర్వాత కొంచెం రికరెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు హీ బికేమ్ వెరీ టెన్స్, హీ బికేమ్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెంటల్ డిస్టర్బెన్స్. దాంతో అతను చాలా డిస్టర్బెన్స్కి లోనై దెన్ ఈ వెంట్ ఆఫ్ సమ్వేర్, ఈ వెంట్ టు అనదర్ సెంటర్ ఇన్ యుఎస్ అండ్ ఆల్ దాట్. సో దట్ వాస్ క్వైట్ డిప్రెసింగ్ అండి. సో మీరు కూడా చాలా ఫీల్ అయ్యారా సార్? డెఫినెట్గా తిరిగి వచ్చినప్పుడు ఫీల్ అయ్యాము. అతని పాపం మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల వి లాస్ట్ హిమ్. అయ్యో సార్, ఏంటి సార్ మేల్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా సార్? రావచ్చండి, మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఎట్లా సార్? అసలు ఎప్పుడు వినలేదు మెన్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ టిష్యూ మన మెన్లోను స్త్రీల్లో కూడా ఉంటుంది. స్త్రీలలో వాళ్ళ స్త్రీల హార్మోన్స్ వల్ల బాగా డెవలప్ అవుతుంది, పురుషుల్లో అది డెవలప్ అవ్వదు. సో పురుషుల్లో కూడా రావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్. చాలాసార్లు నెగ్లెక్ట్ చేయబడుతుంది. పురుషుల్లో నాకెందుకు వస్తుందని అశ్రద్ధ చేస్తుంటారు, అందువల్ల అశ్రద్ధ చేయబడుతుంది. పురుషుల్లో ఫ్యాట్ టిష్యూ కూడా ఉండదు, అందువల్ల డైరెక్ట్గా మజిల్లోకి వెళ్ళిపోతుంది, తొందరగా లేట్ స్టేజ్కి పాకిపోతుంది. అయ్యో. సో అందుకే పురుషులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పురుషుల్లో కూడా రావచ్చు, స్త్రీలలో ఎక్కువ వస్తుంది, బట్ పురుషుల్లో కూడా రావచ్చు. పురుషుల్లో కూడా నిప్పుల కింద కానీ ఏరియాల కింద కానీ గడ్డ కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. సార్ నాకు ఇది ఒక బిగ్గెస్ట్ టేక్ అవే ఇవాళ మన ఇంటర్వ్యూకి. పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు. అమ్మ బాబోయ్, వస్తుంది, చాలా కామన్గా చూస్తుంటాం. అమ్మ బాబోయ్, నెలకి 1-2 కేసులు ఖచ్చితంగా చూస్తుంటాను ఇప్పటికీ. బాబాబోయ్. సార్ అసలు క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం సార్. క్యాన్సర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్? అసలు ఒక పేషెంట్ చాలా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాడు, ఫ్యామిలీ హిస్టరీలో అసలు ఆ జెనెటికల్గా క్యాన్సర్ వచ్చే సూచనలే కనిపించవు, బట్ స్టిల్ అతనికి క్యాన్సర్ రావచ్చా? రావచ్చు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ క్యాన్సర్? క్యాన్సర్ అనేది మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలంలో ఏదో ఒక కణం అప్రతీతంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటారు. నార్మల్గా బాడీలో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉంటాయి. ముక్కు ఈ సైజ్ దాకా వచ్చి ఆగిపోతుంది, చెవి ఇక్కడ దాకా పెరిగి ఆగిపోతుంది. క్యాన్సర్ ఆ రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి పెరిగిపోతూ ఉంటుంది. ఒక సెల్ 2 సెల్స్ అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి, అలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోవటమే కాకుండా పక్కన ఉన్న నార్మల్ కణజాలంలోకి ఇన్వేట్ చేస్తుంది, ఆక్రమించేస్తుంది. పక్కన బోనున్న కూడా తినేస్తుంది. పక్కనున్న రక్తనాళాల ద్వారా, లింఫ్ నాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంటుంది. అది క్యాన్సర్ అంటే. బాడీ కెనాట్ కంట్రోల్ ఇట్, బాడీ కెనాట్ రెగ్యులేట్ ఇట్. మన బాడీలో ఉన్న ఒక 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో ఒక 500 to 600 ఆన్కో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఈ 500-600 జీన్స్లో వచ్చే మ్యుటేషన్స్ కారణంగానే క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు కూడా. సో అందుకే ఇప్పుడు అన్ని రకాల క్యాన్సర్స్కి జెనెటిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు. ఏ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, ఆ జెనెటిక్ మ్యుటేషన్ ఐడెంటిఫై చేసి ఆ జెనెటిక్ మ్యుటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంకా స్టిల్ రిసర్చ్ స్టేజ్లోనే ఉంది. రిసర్చ్ స్టేజ్లో ఉంది. ఫ్యూచర్ అంతా ఇలానే ఉండబోతోంది. ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఏ మ్యూటేషన్ వల్ల ట్రీట్మెంట్ ఈ జబ్బు వచ్చింది ఐడెంటిఫై చేసి ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ని కనుక మనం ఇవ్వగలిగినట్టయితే ఆ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అచ్చా, ఓకే. సో ఇలా ఏదో ఒక మ్యుటేషన్ వల్ల మన బాడీలో మ్యుటేషన్స్ వస్తూనే ఉంటాయి. ప్రతి నార్మల్ ఇండివిజువల్ కూడా మ్యుటేషన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ మ్యుటేషన్స్ నలిఫై చేసే కెపాసిటీ మన బాడీ ఇమ్యూన్ మెకానిజమ్స్కి ఉంటుంది. మన ఇమ్యూన్ మెకానిజమ్స్ ఎప్పుడైతే దెబ్బతిన్నప్పుడో, మన ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడో ఆ మ్యుటేషన్స్ టేక్స్ అప్పర్ హ్యాండ్, పై చేయి తీసుకుని అవి క్యాన్సర్గా మారతాయి. అసలు మ్యుటేషన్ ఎందుకు జరుగుతుంది సార్ బాడీలో? బాడీలో జరుగుతూ ఉంటుంది మ్యుటేషన్స్. దానికి మనకేం సంబంధం లేదు, దట్ వీ కాంట్ కంట్రోల్ ఇట్. బట్ ఆ మ్యుటేషన్ కంట్రోల్ చేసే కెపాసిటీ మనలో ఉంది. వండర్ఫుల్ సార్, అసలు హ్యూమన్ ఫిజియాలజీ ఆ కెపాసిటీ మనలో ఉంది. ఆ కెపాసిటీ దెబ్బతిన్నప్పుడు ఈ క్యాన్సర్ టేక్స్ అప్పర్ హ్యాండ్, క్యాన్సర్ వచ్చేస్తుంది. సో ఆ మ్యుటేషన్ని నలిఫై చేసే, మ్యుటేషన్ని నిలుపుదల చేసే కెపాసిటీ మన బాడీ యొక్క రోగనిరోధక శక్తి. మన బాడీ రోగనిరోధక శక్తి ఎప్పుడు బాగుంటుంది? మనం హ్యాపీగా ఉన్నప్పుడు బాగుంటుంది. మనం ప్రశాంతంగా నిద్రపోతూ సంతోషంగా గడిపినట్టయితే ఈ జబ్బులు రానే రావు. మరి ఎట్లా సార్? ఒక మనిషి హెల్దీగా ఉన్నాడు, అతనికి ఎలాంటి సైన్స్ సిమ్టమ్స్ లేవు, బట్ స్టిల్ క్యాన్సర్ ఎలా వస్తుంది? రావచ్చు. కొన్నిసార్లు ఆ మ్యూటేషన్స్ ప్రిడామినెంట్గా ఉన్నప్పుడు రావచ్చు. చిన్నపిల్లలు ప్రశాంతంగానే ఉంటారు పాపం, వాళ్ళకి ఎటువంటి చీకు చింత లేవు, బాధలు లేవు, ఇన్కమ్ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుంది.
సార్ పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్కి చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్కి వ్యత్యాసం ఏంటి సార్? చిన్నపిల్లల్లో ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి? చిన్నపిల్లల్లో జనరల్గా హిమటలాజికల్ అంటే బ్లడ్ సంబంధ క్యాన్సర్సు, నర్వస్ సిస్టమ్కు సంబంధించిన క్యాన్సర్సు, అలాగే సాఫ్ట్ టిష్యూస్ మజిల్స్లోను, అలాగే రెట్రోపెరిటోనియం, కిడ్నీ ట్యూమర్సు, న్యూరోబ్లాస్టోమర్స్ వస్తుంటాయి. పిల్లల్లో వచ్చే ట్యూమర్స్ జనరల్గా 100కు 80-90 మంది క్యూర్ అవుతాయి. క్యూర్ అయిపోతాయా సార్? పిల్లల్లో వచ్చే ట్యూమర్స్ క్యూర్ అయిపోతాయి. అండ్ పిల్లలు ట్రీట్మెంట్ కూడా బాగా విత్స్టాండ్ చేయగలరు. చాలాసార్లు అనుకుంటాం పెద్దవాళ్ళే కీమోథెరపీ తట్టుకోలేరు, పిల్లలు ఏం తట్టుకుంటారని. పిల్లలు చక్కగా తట్టుకుంటారు. వాళ్ళు ఆడుతూ పాడుతూ కీమోథెరపీ తీసుకుని వెళ్ళిపోతుంటారు, చక్కగా చదువుకుంటూ ఉంటారు కూడా హాస్పిటల్లోనే. అంటే పెద్దవాళ్ళకు ఉన్నంత ట్రీట్మెంట్ కష్టాలు చిన్నపిల్లలకు ఉండవా సార్ క్యాన్సర్కి వాళ్ళకి సంబంధించి? రోగనిరోధక శక్తి చాలా బాగుంటుంది. వాళ్ళు చక్కగా రికవర్ అవుతారు. వాళ్ళు ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉంటాయి వాళ్ళలో, వాటిని కూడా బాగా ఫేస్ చేయగలరు వాళ్ళు. పిల్లల్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయండి. నైస్ సార్. సార్ ఇప్పుడు పెద్దవాళ్ళలో క్యాన్సర్ రావడానికి మీరు అన్నట్లుగా జెనెటిక్ మ్యుటేషన్ అనేది అది అప్పర్ హ్యాండ్ ప్లే చేస్తుంది, అర్థమైంది సార్ నాకు. అది కాకుండా ఇప్పుడు మనము డైట్ రిలేటెడ్ అని చెప్పాలా, లేకపోతే స్మోకింగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ రిలేటెడ్ అని చెప్పాలా, వైరస్ రిలేటెడ్ అని చెప్పాలా, లేకపోతే ఫైనల్లీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది కాబట్టి వీళ్ళకి కూడా వచ్చేస్తుంది అని చెప్పాలా? హౌ డూ యూ హ్యావ్ టు సీ ది? అన్నీ చెప్పొచ్చండి. మన బాడీలో 2 రకాల కారణాలు ఉన్నాయండి క్యాన్సర్ అవడానికి. ఒకటి జెనెటిక్ ప్రెడిస్పోజిషన్, అది మనం ఏం చేయలేము. BRCA1 BRCA2 మ్యూటేషన్ అంటారు, వినే ఉంటారు. మిస్ యాంజెలినా జోలీ వారి తల్లి గారికి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే వారు కూడా 2011లోనే ఆ టెస్ట్ చేయించుకున్నారు. వారికి ఆ మ్యూటేషన్ వారిలో ఉంది కాబట్టి వారు క్యాన్సర్ రాకముందే 2 బ్రెస్ట్లు 2 ఓవరీలు తీయించేసుకున్నారు. అలా రకరకాల రెట్ మ్యూటేషన్ అని మెడులరీ కార్సినోమా, థైరాయిడ్కి, ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కొని అని, కోలన్ క్యాన్సర్కి మ్యూటేషన్స్ ఉన్నాయి. ఆ మ్యూటేషన్స్ని కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్ ఐడెంటిఫై చేసి క్యాన్సర్ రాకుండా ముందుగానే సర్జరీ కూడా చేసే ఫెసిలిటీ ఉంది వాళ్ళందరికీ. ఇవి జెనెటిక్ మ్యూటేషన్స్. ఇవి కాక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఇవి మీరు చెప్పినవన్నీ, లైఫ్ స్టైలు, అందులో ఇంక్లూడింగ్ ఫుడ్, దురలవాట్లు, తర్వాత మన చుట్టూ ఉండే ప్లాస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఇవన్నీ దోహదం చేస్తాయి క్యాన్సర్ రావడానికి. సో ఉదాహరణకి లైఫ్ స్టైల్ తీసుకున్నట్టయితే ముఖ్యంగా దురలవాట్లు. స్మోకర్స్లో మనందరికీ తెలుసు ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయో. స్మోకింగ్ చేసిన ఫ్యూ సెకండ్స్లోనే ఆ స్మోక్లో ఉన్న, టొబాకోలో ఉన్న 400-500 కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు మన బ్లడ్లోకి వెళ్ళి బాడీలో అన్ని భాగాల్లోనూ క్యాన్సర్ కలగజేస్తాయి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండే కాకుండా ఇంకా మిగతా దురలవాట్ల వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. మనం తీసుకునే ఆహారము, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, హై ఫ్యాటీ డైటు, లో ఫైబర్ డైటు, ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్స్ తక్కువగా తీసుకుంటూ చాలామంది ఈ మధ్యకాలంలో ఈ కంటామినేటెడ్ ఆయిల్స్తో ప్రాసెస్డ్ ఫుడ్స్, రకరకాల ప్రిజర్వేటివ్స్, తర్వాత కలరింగ్ ఏజెంట్స్ వాడుతున్నారు. వీటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అవే కాక ఇంకా పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషను, ఆటోమొబైల్ పొల్యూషను అర్బన్ ఏరియాస్లో, తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఫ్యాక్టరీసు, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలోను, సిగరెట్ టొబాకో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళలోను, వీళ్ళందరి దగ్గర కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫెర్టిలైజర్ ప్లాంట్స్లోను. సార్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి రీజన్స్ అన్నిటితో పాటు ఎక్కడో విన్నాను సార్, బయటికి వెళ్తే పొల్యూషన్కి మనము పొల్యూషన్లో ఉన్నప్పుడు మనకి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ ది టాక్సిక్ సబ్స్టెన్సెస్. అవి కాకుండా ఇంట్లో మనం వాడే కెమికల్స్ బట్టి కూడా ఇండోర్లో ఉండే వాళ్ళకి కూడా క్యాన్సర్ రావడానికి చాలా కేసెస్ ఉన్నాయి అని విన్నాను. ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? తప్పనిసరిగానండి. అనేక రకాల కెమికల్స్, మనం వాడే టూత్పేస్ట్, మనం వాడే షాంపూస్, మనం వాడే సోప్స్, మనం వాడే ఇంట్లో వాడే ఫుడ్ సబ్స్టెన్సెస్, ఫ్లోర్ క్లియరెన్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్ లో కూడా రిపెల్లెంట్స్, ఇవన్నీ మనం నేచర్తో ఫైట్ చేస్తున్నామండి. మార్నింగ్ లేవగానే సింథటిక్ టూత్పేస్ట్, ప్లాస్టిక్ టూత్ బ్రష్, ప్లాస్టిక్ బకెట్, హాట్ వాటర్. టూత్ పేస్ట్ కి క్యాన్సర్ కి సంబంధం ఉందా సార్? అన్ని రకాలుగానండి. అన్ని రకాల కెమికల్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి. మనం వాడే టూత్పేస్ట్, మనం వెళ్ళి కార్లో కూర్చోగానే ఆ కార్లో ఉన్న ఇంటీరియర్, ప్లాస్టిక్ ఇంటీరియర్, ఆ స్మోక్కి ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ అని మనం ఇన్హేల్ చేస్తాం. ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వాటర్ తాగుతాం. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి. సరే అసలు ఏ తీసుకున్నా అదే. చాలాసార్లు నేను ఇవన్నీ చెప్పినప్పుడు ప్రజలు అంటుంటారు, మరి ఏం తిని బతకాలి, ఏం తాగి బతకాలని. అసలు మనిషికి ప్లాస్టిక్ కి ఎంత క్లోజ్ అటాచ్మెంట్ ఉంది సార్. ప్లాస్టిక్ లేని లైఫ్ ఊహించుకోవడం కూడా ఇంపాసిబుల్ అనిపిస్తుంది. చూడండి, మీరు పాత సినిమాలు చూసినట్టయితే, పాత ఇంగ్లీష్ సినిమాలు 30-40 years 50 years బ్యాక్ ఇంగ్లీష్ సినిమాలు చూస్తే, వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నెవర్ క్యారింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, దేవర్ క్యారింగ్ ఓన్లీ పేపర్ బ్యాగ్స్. వాళ్ళు పేపర్ బ్యాగ్స్ ఇలా క్యారీ చేయగా ఇలా పట్టుకొని తీసుకొస్తుంటారు అందులో మూవీస్లో. చూడండి, 50 years బ్యాకే అక్కడ అవేర్నెస్ స్టార్ట్ అయింది. మనం ఇంకా కూడా ప్లాస్టిక్సే వాడుతున్నాం. సార్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్స్ అంటున్నాం కదా సార్.
అవి ఆ ప్లాస్టిక్స్ చాలా మంచివి అని కదా సార్ వాడతారు. అలానే లేదండి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అన్ని డేంజరస్ ఏనండి. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అంటున్నాము. ఇంకా రాలేదు, ఇంకా వస్తాయంట అవి. చూడండి ఇప్పుడు కూడా మనం ఇప్పుడు మా సూపర్ మార్కెట్కి వెళ్తే మనకి ఇప్పుడు కూడా ప్లాస్టిక్ కంటైనర్తో ప్లాస్టిక్ బ్యాగ్తోనే మనకి ఇస్తున్నారు. అట్లీస్ట్ మనం ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకెళ్ళినా సార్ సూపర్ బజార్స్ లో ఇచ్చేటువంటి ఆ గ్రాసరీస్ అన్ని ప్లాస్టిక్ లోనే ఫాయిల్ అయి ఉంటాయి కదా సార్. ఫాయిల్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ స్లోగా అవన్నీ అవాయిడ్ చేయగలుగుతున్నాం కదండి. ఇప్పుడు చూడండి కొత్తగా చాలాసార్లు సూపర్ మార్కెట్లో ఈ కవర్స్ వేస్తున్నారు, మనం ఇలా క్యారీ చేసి తీసుకురావాల్సి వస్తుంది ఇప్పుడు. సో లైఫ్ స్టైల్లో ప్లాస్టిక్ ని దూరంగా పెడితే క్యాన్సర్ ని నివారించవచ్చు అట్లీస్ట్. ఎస్, డెఫినెట్గానండి. బట్ అది చాలా కష్టం అది. మన ఎంటైర్ మీరు అన్నట్టు మనతో పాటు ఆ ప్లాస్టిక్ కంప్లీట్గా మమేకం అయిపోయింది సార్, మనలో ఉంది కదా సార్. కరెక్ట్ వర్డ్ వాడారు. ఎస్ సార్ ఒక మాట చెప్పండి, ఇవాళ రోజుల్లో సెల్ ఫోన్ ని చూడకుండా ఉండేవాళ్ళు అసలు లేరు. క్లోజ్ అఫినిటీ, ప్లాస్టిక్ ఎట్లా అయిపోయిందో సెల్ కూడా మన ఆత్మ అయిపోయింది. సెల్ ఫోన్ గనక ఎక్కువ వాడితే బ్రెయిన్ ట్యూమర్స్ వస్తుంది అని అంటున్నారు, అది నిజమేనా? ఎస్, ఓల్డెన్ డేస్లో ఈ పాత అంటే ఒక 10 years బ్యాక్ ఉన్న మొబైల్ ఫోన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడున్న కొత్త ఫోన్స్లో ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ లేదండి. దీనివల్ల బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇంతకుముందు ఉన్న ఫోన్స్ ఒక 10-15 years బ్యాక్ సెల్ ఫోన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన ఫోన్స్లో అది ఉండేది. పెరోటిడ్ ట్యూమర్సు అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అబౌట్ 2014లో WHO గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. పిల్లలకి ముఖ్యంగా సెల్ ఫోన్స్ అవాయిడ్ చేయాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే సార్ ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ అనాలా, కాస్ట్లీ ఫోన్స్ అనాలా? స్మార్ట్ ఫోన్స్. సో అంటే తక్కువ ఫోన్స్ లో ఇప్పటికీ రిస్క్ ఉంది? లేదండి, తక్కువే ఉంది రిస్క్. ఆ జనరేషన్ ఆఫ్ ఫోన్స్ హ్యావ్ బీన్ నౌ డిస్కంటిన్యూడ్. సో పర్వాలేదు, ఫోన్ వాడితే బ్రెయిన్ ట్యూమర్ అయితే రాదు అంతవరకు. కానీ ఫోన్ వాడితే ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయండి. మీరు రాత్రిపూట మొబైల్ స్క్రీన్ చూస్తూ పడుకున్నారనుకోండి, రాత్రి 10 దాకా 11 దాకా, అది ఆ బ్లూ లైట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఆ నిద్ర మనం చక్కగా ఎర్లీగా నిద్రపోయినప్పుడు 9-10 కల్లా నిద్రపోయినట్టయితే 1 o'clock 2 AM మనకి మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ యాజ్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్, అనేక రకాల క్యాన్సర్స్ రాకుండా చేస్తుంది. మీరు రోజు ఆ 11 పడుకునే ముందు లేట్గా ఈవినింగ్ టీవీ చూడటం, లేట్గా ఆ తర్వాత మొబైల్ ఫోన్ చూస్తూ పడుకోవటం, అందులో మెసేజెస్ ఆన్సర్ చేయటం, మీ వర్క్ అంతా డిక్టేట్ చేయటం మీ అసిస్టెంట్స్కి కొలీగ్స్కి చేస్తూ పడుకుని రాత్రి 10 మొబైల్ ఫోన్తో పడుకున్నారనుకోండి, ఆ బ్లూ లైట్తో యువర్ ఎంటైర్ రిథమ్ గెట్స్ డిస్టర్బ్డ్. సార్ ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఒక డౌట్ సార్, 2-3 ఆ టైంలో మెలటోనిన్ హార్మోన్ సెక్రెట్ చేస్తుంది బాడీ, దట్ హ్యాస్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అంటున్నారు. మెనీ అదర్ ప్రాపర్టీస్ ఆల్సో. సార్ ఇప్పుడు పడుకోవడమే 2 పడుకున్నాం సార్, 5-6 మెలటోనిన్ రిలీజ్ అవ్వదా బాడీలో? అవదండి, మనకి ఆ ప్రశాంతత నిద్ర, ఆ రిథమ్ కావాలి. పగలు పని చేయటం, రాత్రి ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా డిన్నర్ చేయటం, 8-9 గంటకల్లా టీవీ పూర్తిగా. 2 పడుకొని 10 లేస్తాం, శుభ్రంగా 8 గంటలు మేము పడుకున్నాంగా అంటారు. లేదండి, దట్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్. మన బాడీకి ఒక రిథమ్ ఉందండి. రాత్రిపూట పడుకోవటం, పగలు పని చేయటం. సో పగలు చక్కగా 8 నుంచి సాయంకాలం 5 దాకా పడుకుంటా మెలటోనిన్ ఉత్పత్తి అవుతుందంటే అవ్వదా సార్? అవ్వదు. సో ఈ రాత్రిపూట పనిచేసే వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సరే కాదు, బ్లడ్ ప్రెషరు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు స్త్రీలలో ముఖ్యంగా ఈ రాత్రిపూట అంతా బీపీఓ కంపెనీస్లో పనిచేస్తుంటారు, టాల్ టవర్స్లో, వెల్ లిట్ టవర్స్లో, వాళ్ళలో అసలు మెలటోనిన్ ఉత్పత్తి అవ్వదు, వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు, అనేక రకాల ఎలిమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ. అంటే నిద్రకి క్యాన్సర్కి కూడా సంబంధం ఉందంటారు అయితే? నిద్రపోతే క్యాన్సరే రాదు. సంతోషం, మంచి నిద్ర అంటే ఎలా ఉంటుంది సార్? ఈ జనరేషన్ అడిగే క్వశ్చన్ అది. నాకు తెలీదు, నేను పడుకునే సరికి 11:30 అయిపోతుంది. క్యాన్సర్ ని చూసే డాక్టర్కే నిద్ర లేదు 4-5 hours అంటే ఎట్లా సార్ మరి? బట్ స్టిల్ ఆ 4-5 hours మీరు సాటిస్ఫాక్షన్ తో, కంటెంట్మెంట్ తో పడుకుంటారు. సో మీ నిద్రకు అసలు ప్రైస్లెస్. లేదండి, అందులో కూడా కాల్స్ వస్తాయి, పేషెంట్స్ ఫోన్ చేసేస్తుంటారు. మీరు ఆన్సర్ చేస్తారా సార్? అర్ధరాత్రి కూడా చేస్తాను. అర్ధరాత్రి కూడా చేస్తారా సార్? ఆ ఫోన్ స్పెషల్గా హాస్పిటల్ ఫోన్ ఉంటుంది, రాత్రిపూట కాల్ వచ్చిందంటే ఖచ్చితంగా కాల్ చేస్తాను. మరి ఎట్లా సార్ మీకు నిద్ర ఎట్లా? మాకు అలవాటు అయిపోయిందండి, సర్జన్స్ అంతా అంతే, ఫోన్ తీసుకోవడం వెంటనే పడుకుంటాం మేము, మాకు ఆ ప్రాబ్లం లేదు. ఓకే సార్, ఇప్పుడు యూజువల్గా అంటూ ఉంటారు కదా, అన్నం తిన్న తర్వాత ఆర్ ఏ మీల్ తీసుకున్న తర్వాత అన్న డెజర్ట్ తినడం అనేది ఒక లైఫ్ స్టైల్, కొత్తగా వచ్చినటువంటి ఒక హ్యాబిట్ అండ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు ఇట్. ఆ మాటలో మాట్లాడితే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లైక్ ఆస్పర్టమ్ కానివ్వండి, సుక్రలేస్ కానివ్వండి, ఇలాంటి ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నది నిజమా లేకపోతే అబద్ధమా? నిజమే. అనేక రకాల ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ కిడ్నీ ఎలిమెంట్స్ కూడా ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వస్తుంటాయి. నేను చాలా సార్లు నా ప్రోగ్రామ్స్లో చెప్పాను, అన్ని రకాల ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అండ్ షుగర్ కూడా తగ్గించేయాల్సిందే.
షుగర్ కి డైరెక్ట్ గా క్యాన్సర్ కి రిఫైన్డ్ షుగర్ అనేక రకాల ఎలిమెంట్స్ కారణం అండి. సో దాని బదులు ఫ్రూట్స్ లో ఉండే షుగర్ ద్వారా మనకు ఆ కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ వస్తే చాలా బాగుంటుంది. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఫార్ సుపీరియర్ టు ది సింపుల్ షుగర్స్. ఇప్పుడు ప్లెయిన్ రైస్ ఉందనుకోండి, ఇట్స్ ఎ సింపుల్ షుగర్. దాన్ని ఫెర్మెంట్ చేసుకుని ఇడ్లీ దోశలాగా తిన్నాం అనుకోండి, ఇట్స్ ఎ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వలన ఆ షుగర్ స్పైక్స్ ఉండవండి. సో గ్లూకోజ్ స్పైక్స్ ఉండవు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వదు. సో వాళ్ళు అన్ని రకాల ఎలిమెంట్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. సో ఈ సింపుల్ షుగర్స్ ఆర్ డేంజరస్. ద ప్లెయిన్ వైట్ రిఫైన్డ్ షుగర్ విత్ మైదాతో చేసే స్వీట్స్ ఉంటాయి చూడండి, అవి చాలా డేంజరస్. అన్ని రకాల ఎలిమెంట్స్కి అవి కారణం అండి. సౌత్ ఇండియన్ ఫుడ్లోను, నార్త్ ఇండియన్ ఫుడ్లో కూడా, ముఖ్యంగా ఇండియన్ ఫుడ్లోనే ఎక్కువ చూస్తుంటాం. అందుకే ఇండియాలో ఉన్నంతమంది డయాబెటిక్స్ ప్రపంచంలో ఎక్కడా లేరు. సో ఈ సింపుల్ షుగర్స్ ఆర్ డేంజరస్. ఫ్రూట్ షుగర్స్, కాంప్లెక్స్ షుగర్స్ ఆర్ సేఫ్. సో ఫెర్మెంటెడ్ ఇడ్లీ తిన్నాం అనుకోండి, అదే రైస్తో మనం ఇడ్లీ తయారు చేసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ సేఫ్. అదే రైస్తో దోశ చేసుకున్నాం, ఫెర్మెంటెడ్ ఫుడ్, దే ఆర్ సేఫ్. కానీ సార్ మనం అవాయిడ్ చేయండి అని చెప్పడం యాజ్ అ డాక్టర్ మీరు చెప్తారు, బట్ ఆన్ ప్రాక్టికల్ నోటు ఏదో ఒక రోజు, ఈ రోజు ఫ్రెండ్ పిలిచాడనో, మరుసటి రోజు ఆఫీస్లో పార్టీ అనో, ఫ్యామిలీ ఫంక్షన్ అనో ఏదన్నా కావచ్చు కదా, తినాల్సి వచ్చింది సార్. దెన్ హౌ డు వి ప్లాన్ అవర్ లైఫ్ స్టైల్ సార్? అసలు తిననే కూడదంటారా? అలా ఒకటిసారి 2 సార్లు తింటే ఏం ప్రాబ్లం లేదండి. మితంగా తీసుకుంటే ఏదైనా మంచిదే, ఎక్కువగా తీసుకోకూడదు. మన లైఫ్ స్టైల్ మనం పూర్తిగా ఒక మంచి లైఫ్ స్టైల్లో ఉండాలంటే ఈక్వల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీను, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రిఫరబుల్లీ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, న్యాచురల్ షుగర్స్, న్యాచురల్ ఫుడ్స్తో మనం అది చూసుకోవాల్సి ఉంటుంది. డైటరీ దీనికి అలవాటు పడిపోవాలి మనం. మార్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ నట్స్. ఫ్రూట్స్ కూడా ఒకేసారి ఫ్రూట్సే తినకూడదు, వాటితో పాటు కొంచెం నట్స్, కార్బోహైడ్రేట్ తీసుకుంటే షుగర్ స్పైక్స్ తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత మనం తీసుకునే మధ్యాహ్నం మీల్లో కూడా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ వచ్చేసాయి. 56% ఆఫ్ అవర్ ఎయిల్మెంట్స్ ఆర్ డ్యూ టు ఫుడ్ కన్సంప్షన్. ఎయిల్మెంట్స్ ఇట్సెల్ఫ్ ఆర్ డ్యూ టు ఫుడ్ కన్సంప్షన్ సార్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్. అన్ని రకాల ఎయిల్మెంట్స్కి ఫుడే కారణం అండి. సో మన ఫుడ్ అంటే ఎట్లా సార్, ఎట్లా ఫుడ్ ఇంటేక్ ఎయిల్మెంట్స్ కి ఎట్లా? అన్ని రకాల అంటే ఏ ఎయిల్మెంట్ అయినా కూడా అండి, మనకు ఉదాహరణ కర్నరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, మన ఇంప్రూవ్డ్ సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, అల్జీమర్స్ డిసీజ్ కానివ్వండి, అన్నిటికీ కూడాను మనం తీసుకునే ఆహారమే ముఖ్యమండి. మనం చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, ప్రాసెస్ ఫుడ్స్, రెడ్ మీట్ అవి తక్కువగా తీసుకుంటూ, హెల్దీ ఫుడ్ అంటే ఫుడ్స్ అవి రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తూ, గ్రీన్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తే అన్ని రకాల ఎలిమెంట్స్కి దూరంగా ఉండొచ్చు. మోహన్ వంశీ గారి డైట్ సీక్రెట్ ఏంటి, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మీరు ఏం తింటారు సార్ చెప్పండి? నేను ఐఎమ్ నాట్ అంటే ఐఎమ్ ఏ ఫుడీ అండి. నాకున్న ఒకే హాబీ ఫుడ్ తింటమే. నాకున్న ఒకే హాబీ, నాకు ఇంకే హాబీ లేదు. సార్ ఏ యాంగిల్లో మీరు ఫుడ్ అని చెప్పాలి సార్, చెప్పండి. మీరు మూవీకి వెళ్ళాలని కోరుకుంటదు, టూర్ చేయాలని కోరుకుంటదు, యూరోప్ వెళ్ళాలని కోరుకుంటదు, ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడాలనో, క్రికెట్ మ్యాచ్ చూడాలని కోరుకుంటదు. My mind will be rotating around food if I'm not concentrating and seeing patients or reading or something like that. టీవీ చూస్తే ఓన్లీ ఫుడ్ ప్రోగ్రామ్సే చూస్తాను, ఇంకేం చూడను. If at all I watch yes sir, TV, what does your healthy diet consist of? That's what we are more interested to know. I watch TV, I watch only food programs. నేను రిటైర్ అయినాక ఐ విల్ బికమ్ ఎ గ్రేట్ షెఫ్. Oh my god, that's wonderful, that's wonderful. తప్పనిసరిగా నేను వండుతారా సార్ అయితే? చేస్తానండి. ఏం చేస్తారు సార్ బాగా? ఏమైనా చేస్తాను, అన్నీ చేస్తాను. అమ్మో బాబోయ్. రిటైర్ అయినాక ఐ విల్ బికమ్ ఎ గ్రేట్ షెఫ్ అండి. Sir, you have to host a party and we would all come and taste your items, sir. Then definitely for sure. But otherwise, sir, taking on a serious note, what does your diet consist of? మార్నింగ్ ఫ్రూట్స్, నట్స్ తీసుకుంటానండి, కొంత కర్డ్ కూడా తీసుకుంటాను. ప్లేన్ కర్డా సార్? ప్లేన్ కర్డ్. లంచ్ టైంలో జనరల్గా ఒక పుల్కా ఆర్ కొంచెం రైస్ విత్ దాల్ ఖచ్చితంగా ఉంటుంది. ఐఎమ్ వెజిటేరియన్ ఫర్ పాస్ట్ 32 years. సో దాల్ ఖచ్చితంగా ఉంటుంది. వెజిటబుల్స్, అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకుంటారండి. ఈవినింగ్ సమ్ అమౌంట్ 1 or 2 హెల్పింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటాను. నైట్ ఎర్లీగా డిన్నర్ చేసేస్తాను 7 కల్లా. 7 దాటాక ఇంకా జనరల్గా ఏం తినకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. బట్ జనరల్గా ఐ సక్సీడ్. అర్లీగా ఇంటికి వెళ్తే తినాలనిపిస్తుంది, లేకపోతే 11కి వెళ్తే తినాలనిపించదు. ఇంకా పడుకుని నిద్రపోతాం కదా. ఖచ్చితంగా ఈ టైమ్స్ ఖచ్చితంగా నేను స్ట్రిక్ట్గా అదే టైంలో ఫుడ్ తీసుకుంటాను. మీరు వర్కౌట్ చేస్తారా సార్? అంటే జనరల్గా కొంచెం రోజుకు ఒక 10-15 minutes. నేను ఈ హాస్పిటల్లో రౌండ్స్ చేస్తానండి. మార్నింగ్ అదే వాకింగ్. జనరల్గా 8,000 steps చేసేస్తాను మార్నింగ్. మీరు అది ఫాలో అవుతారా సార్? 8,000 steps, 10,000 సుమారుగా అంత అయిపోతుందండి. 8,000 steps అయిపోతాయి. మార్నింగ్ 8th floor నుంచి రౌండ్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అన్ని ఫ్లోర్స్ తిరుగుతాను. తర్వాత ఓపీలో కూడా నడిచే ఓపీ చూస్తుంటాను అంతా, ఓకే, 4 rooms లో. అందువల్ల ఆ స్టెప్స్ సరిపోతాయి.
సో ఏదో ఒక బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ అయినా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఉండాలి డెఫినెట్గా. రైట్. సిట్టింగ్ ఈజ్ స్మోకింగ్, న్యూ స్మోకింగ్, మూమెంట్ ఈజ్ మెడిసిన్. ఎంత బాగుంది సార్, ఎంత రిథమిక్ గా రైమింగ్ గా ఉంది. సిట్టింగ్ ఇస్ న్యూ స్మోకింగ్, మూమెంట్ ఈజ్ మెడిసిన్. మూవ్మెంట్ ఇస్ మెడిసిన్. ఇప్పుడు అందరూ కూడా ఈ 24 hours 18 hours పనిచేస్తున్నారు. చాలామంది కూర్చొని పనిచేస్తుంటారు సిస్టమ్స్ ముందు. వాళ్ళందరికీ చాలా రకాల ఎలిమెంట్స్ వస్తుంటాయి. వాళ్ళందరికీ షార్ట్ వాక్స్, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక 5 minutes వాక్ చేయటం, నుంచొని పని చేయటం, అవి కనుక అలవాటు చేసుకుంటే చాలా ఎలిమెంట్స్ తగ్గిపోతాయండి. బట్ సార్ వాకింగ్ చేస్తే నిజంగా మీరు నాకు 8,000 steps అన్నారని అడుగుతున్నా, 10,000 అడుగులు వేస్తే క్యాన్సర్ కి దూరం అని మనం యూజువలీ చూస్తూ ఉంటాం ఆర్టికల్స్. ఇస్ ఇట్ ట్రూ సార్? ఎందుకంటే ఎంతో కొంత వాకింగ్ చేస్తున్న వాళ్ళండి, ఎప్పుడు మూమెంట్ ఉంటూనే ఉండాలి. క్యాన్సర్ కి హెల్ప్ అవుతుందా సార్? అన్ని రకాల వాకింగ్ కి క్యాన్సర్ కి కనెక్షన్ ఉందా సార్? ఖచ్చితంగా. ఇప్పుడు కొత్తగా ఇంకొక అధ్యయనం చూశాను. అదేంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళు రెగ్యులర్గా ఫిజికల్లీ ఫిట్గా ఉన్నట్టయితే, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుంటే క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి అంటున్నారు. ఓకే 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 సార్, అసలు క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఆ అన్ని రకాల క్యాన్సర్స్ని మనం ముందరగానే ఐడెంటిఫై చేయొచ్చా సార్? క్యాన్సర్ అంటే మనం అనుకున్నట్టు ఏదో కణజాలం నుంచి క్యాన్సర్ రావచ్చండి. సో బ్రాడ్గా 2 రకాల క్యాన్సర్స్ వస్తుంటాం. ఒకటి సాలిడ్ ఆర్గన్స్ అంటే బ్రెస్ట్, లంగ్, బోను, బ్రెయిన్, కోలను, స్టమక్ అనమాట. రెండోది హిమటలాజికల్ అంటే బ్లడ్ సంబంధ క్యాన్సర్స్. బ్లడ్ బాడీ అంతా ఉంటుంది కదండి. ఇవన్నీ జనరల్గా బోన్ మ్యారోలో తయారై బ్లడ్ క్యాన్సర్స్ ద్వారా మనకు మేనిఫెస్ట్ చేస్తాయి. సో ఈ 2 రకాల క్యాన్సర్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఈ సాలిడ్ ట్యూమర్స్కి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్కి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. హిమటలాజికల్ మెలిగ్నెన్సీ జనరల్గా కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ ఉంటాయి. సాలిడ్ ట్యూమర్స్కి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ అవి ఉంటుంటాయి అన్నమాట. సో ఈ క్యాన్సర్స్ అన్నీ కూడాను డిఫరెంట్ స్పెషలిస్ట్ వీటిని హ్యాండిల్ చేస్తుంటారు క్యాన్సర్కి. సో క్యాన్సర్ యొక్క బిహేవియర్ అనేది ట్యూమర్ యొక్క గ్రేడ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలామందికి ఒకే రకమైన క్యాన్సర్. ఒకసారి నాకు ఒక పేషెంట్ వచ్చారు, ఒక 20 years బ్యాక్ నేనే ఆ పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేశాను. అప్పుడు సర్జరీ అయిపోయిన వెంటనే అది అప్పుడు ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. సర్జరీ అయిన వెంటనే వాళ్ళకి కొంచెం లోకల్ రేడియేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో చిన్న టెక్నాలజీ తక్కువగా ఉండేది, పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్ ఉండేది కాదు. ఆ తర్వాత చిన్న ట్యాబ్లెట్ తీసుకున్నారు, 16 ఏళ్ళు 17 ఏళ్ళు బ్రతికేశారు. 17 ఏళ్ళ తర్వాత రెండో బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చింది. ఈసారి క్యాన్సరు ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ నెగటివ్ క్యాన్సర్. అంటే హార్మోన్ థెరపీకి లొంగదని అర్థం, అగ్రెసివ్ ట్యూమర్ అని అర్థం. తర్వాత HER2 న్యూ రిసెప్టర్ అని ఇంకోటి ఉంటుంది, అది టార్గెటెడ్ థెరపీ, అది పాజిటివ్ వచ్చింది. సో ఈసారి సర్జరీ తర్వాత ఎక్స్పెన్సివ్ రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చింది. లెఫ్ట్ సైడెడ్ క్యాన్సరు, కొంచెం స్పెషలైజ్డ్ రేడియేషన్, హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ టార్గెటెడ్ థెరపీకి లక్షలు ఖర్చు అయింది. అయినా కానీ ఒక 2 yearsలో తిరిగి వచ్చేసింది. మళ్ళీ తిరిగి వచ్చింది అట్ సైడ్ కూడా. అరే సో అప్పుడు పేషెంట్ నన్ను అడిగారు, అప్పుడేమో జస్ట్ ఒక 40-50,000 రూపీస్తో ట్రీట్మెంటే అయిపోయింది, 17 ఏళ్ళు హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు 40-50 lakhs ఖర్చు పెట్టాను, అయినా కానీ 2 yearsలో తిరిగి వచ్చింది డాక్టర్ గారు అని అడిగారు నన్ను. సో ప్రతి క్యాన్సర్ యొక్క బిహేవియర్ వేరుగా ఉంటుంది. సో క్యాన్సర్ బిహేవియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. క్యాన్సర్ గ్రేడ్ అంటే ట్యూమర్ గ్రేడ్, ట్యూమర్ హౌ అగ్రెసివ్ ద ట్యూమర్ ఈజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎట్లా తెలుస్తుంది సార్? అది దేర్ ఆర్ టెస్ట్ ఫర్ దట్. అచ్చా. ఎవ్రీ క్యాన్సర్కి ఏ రకమైన క్యాన్సర్స్ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే దానికి కావాల్సిన మార్కర్స్ ఉన్నాయి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ టార్స్, HER2 న్యూ రిసెప్టార్, ప్రాలిఫరేటివ్ ఇండెక్స్, అలా అన్ని క్యాన్సర్స్కి మార్కర్స్ ఉంటాయి. అట్లా కొన్ని క్యాన్సర్స్ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి, కొన్ని స్లోగా పెరుగుతూ ఉంటాయి. స్లోగా పెరిగే క్యాన్సర్ లేట్ స్టేజ్లో ఉన్నా చాలా కాలం బ్రతికేస్తారు. అగ్రెసివ్గా ఉండే క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో వచ్చినా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్గా అది అగ్రెసివా నాన్ అగ్రెసివా అని కూడా టెస్ట్లో మనకు తెలుస్తుందా సార్? ఎస్, వెరీ కరెక్ట్, ట్రూ, వెరీ ట్రూ, తెలిసిపోతుంది. ఓ వావ్. సో జనరల్గా చిన్న వయసులో వచ్చే క్యాన్సర్స్ అంటే 20 to 40 years మధ్యలో వచ్చే క్యాన్సర్స్ అగ్రెసివ్గా ఉంటాయి, ఎక్సెప్ట్ థైరాయిడ్. పెద్ద వయసులో వచ్చే క్యాన్సర్ స్లోగా పెరుగుతాయి. థైరాయిడ్ క్యాన్సర్ కాదు కదా సార్? ఎక్సెప్ట్ థైరాయిడ్. థైరాయిడ్లో కూడా క్యాన్సర్స్ వస్తాయండి, వెరీ కామన్. థైరాయిడ్ క్యాన్సర్స్ ఒక్కటే చిన్న వయసులో వస్తే స్లోగా పెరుగుతాయి, పెద్ద వయసులో వస్తే ఫాస్ట్గా పెరుగుతాయి. మిగతా అన్ని క్యాన్సర్స్ జనరల్గా ఎల్డర్లీ ఏజ్లో వచ్చినప్పుడు స్లోగా పెరుగుతాయి, చిన్న వయసులో 20 to 40 మధ్యలో వచ్చినప్పుడు ఫాస్ట్గా పెరుగుతాయి. అంటే యూజువల్గా ఇప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ వింటూ ఉంటాం కదా సార్, థైరాయిడ్, PCOD, PCOS ఇట్లా చెప్తూ ఉంటారు కదా సార్. సో థైరాయిడ్ డెఫిషియన్సీ ఆర్ హైపర్ యాక్టివ్నెస్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ మైట్ ఆల్సో లీడ్ టు క్యాన్సర్. లేదండి, అది వేరు, టోటలీ వేరు. ఇది ఫిజియలాజికల్. థైరాయిడ్ చాలామంది నాకు చెప్తుంటారు నాకు థైరాయిడ్ ఉందని. థైరాయిడ్ అందరికీ ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ పనిచేస్తుంది, హైపర్ ఫంక్షనింగ్ వేరు అన్నట్టు, కొన్నిసార్లు అసలు పనిచేయదు. నడి వయసులో చాలా మంది లేడీస్లో ఈ ప్రాబ్లం చూస్తుంటాం, హైపోథైరాయిడిజం అంటాం. సో అది వేరు, అది టోటలీ డిఫరెంట్. థైరాయిడ్ గ్లాండ్లో క్యాన్సర్ రావటం వేరు. థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షన్కి క్యాన్సర్కి సంబంధం లేదు మేడం. థైరాయిడ్ గ్లాండ్లో నార్మల్ ఫంక్షనింగ్ థైరాయిడ్లో కూడా చిన్న లంప రావటం,
లోవర్ పార్ట్ ఆఫ్ ద నెక్లో ఎక్కడ లంప్ వచ్చినా ఇమీడియట్గా అశ్రద్ధ చేయకుండా మనం పరీక్ష చేయించుకోవాలి ఎవరైనా సరే. సార్ ఇందాక మీరు అన్నట్లుగా జీన్ మ్యూటేషన్ టెస్ట్ అని అన్నారు చూడండి, అంటే ఫ్యూచర్లో పలానా వ్యక్తికి క్యాన్సర్ వస్తుందా అని కూడా మనం ముందుగానే టెస్ట్ చేసుకొని చేయొచ్చా సార్? ఏజ్ నుంచి చేయొచ్చు అది? మొన్న మధ్య జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్ మిస్టర్ బిల్ గేట్స్ పాడ్కాస్ట్ చేశారు. అప్పుడు ఆయన అడిగారు, మా యంగ్ ఆంటర్ప్రినర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి, వారి హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలని. ఆయన ఏమన్నారు, నేను రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటాను, ఎవ్రీ ఇయర్ టెస్టులు చేయించుకుంటాను, రొటీన్ టెస్ట్, అన్ని రకాల టెస్టులు చేయించుకుంటాను, అండ్ వైటమిన్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నాను, బికాజ్ దర్ ఇస్ నో డౌన్ సైడ్. రీసెంట్గా ఒక టెస్ట్ వచ్చింది, ఈ టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో క్యాన్సర్ వచ్చేది లేనిది నేను ముందే తెలుసుకోవచ్చు. ఈ సిటీ స్కాను, PET-CT స్కాను, PET-MR పట్టుకోకముందే నేను ఈ కొత్త టెస్టులు క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టేస్తాయి. ఆ టెస్ట్ కూడా నేను రెగ్యులర్ చేయించుకుంటున్నాను. అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ దట్. ఐ డోంట్ నో, ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ టెస్ట్. ఇండియాలో మీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తాయో లేవో నాకు తెలియదు అని కూడా ఆయన అన్నారు. అదే అడగబోతున్నాను. ఆ టెస్ట్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. మనకి ఒమేగాలో చేస్తారా సార్ ఆ టెస్ట్? చేస్తారు, ఇదే లాంజివిటీ లాంజ్లో చేస్తాం. అదేంటంటే సింపుల్ బక్కల్ స్మియర్ తీసుకొని ఆ ఎగ్జోమ్ స్టడీ అంటారు. ఇందాక మనం డిస్కస్ చేసాము, ఒక 400 to 500 ఆంకోజీన్స్ ఉన్నాయి. ఈ ఆంకోజీన్స్లో వచ్చే మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది. ఈ మ్యూటేషన్స్ని ట్రిగర్ చేసేది ఎగ్జోమ్స్. ఓకే, ఎగ్జోమ్స్. ఆ ఎగ్జోమ్స్ని మనం అనలైజ్ చేసి క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టేయచ్చు. ఓకే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఇండివిజువల్కి కోలన్ క్యాన్సర్ వస్తుంది అని కనుక మనం ప్రెడిక్ట్ చేసినట్టయితే ఆ పర్టికులర్ ఇండివిజువల్కి డైటరీ హెల్ప్, అంటే బాగా గ్రీన్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, ప్రాసెస్ మీట్ తక్కువగా తీసుకుంటూ, ఆల్కహాల్ తీసుకున్నట్టయితే మానిపించేసి, ఎందుకంటే ఆల్కహాల్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ కోలన్ క్యాన్సర్. తర్వాత కిమో ప్రొఫైలాక్సిస్ ఉంది. ఆస్పిరిన్, మనం బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటాం, మీరు వినే ఉంటారు, ఆస్పిరిన్, లో డోస్ ఆస్పిరిన్. ఆ లో డోస్ ఆస్పిరిన్ తీసుకునే వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఆయనకి ఆస్పిరిన్ ఇవ్వటం, నెలకు ఒకసారి ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం, అవసరమైతే బ్లడ్ ఉన్నట్టయితే సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ చేసి ఏమైనా పాలిప్స్ ఉన్నట్టయితే ఆ పాలిప్స్ రావడంతోనే వాటిని తీసివేయడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని నివారించవచ్చు. నివారించవచ్చా సార్? ఆర్ లేట్ చేయొచ్చా? నివారించవచ్చు. అద్భుతం, అద్భుతం అసలు. లేదా చిన్నగా క్యాన్సర్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్లో ఉండగానే దాన్ని పట్టుకొని దాన్ని సర్జరీ కనుక చేసేస్తే మనం క్యాన్సర్ రాకుండా నివారించిన వాళ్ళం అవుతాం. అద్భుతం సార్. అలా ఉదాహరణకు ఒక స్త్రీకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని ప్రెడిక్ట్ చేసామనుకోండి, రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటారు, వారు ఎలా పరీక్ష చేసుకోవాలో వారికి నేర్పిస్తాం. స్త్రీకి వారు పరీక్ష చేసుకున్నట్టయితే వారి యొక్క బ్రెస్ట్ మీద వారికి అవగాహన పెరిగి ఆ బ్రెస్ట్లో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా గ్రహించి డాక్టర్ నోటీస్కి తీసుకురావడం జరుగుతుంది. రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ చేసుకోవటం, అవసరమైతే సంవత్సరానికి మ్యామోగ్రఫీ చేసుకోవటం, ఇంకా మధ్యలో డౌట్ ఉన్నట్టయితే MRI పరీక్ష చేసుకోవటం, ఇంకా అవసరమైతే PET-MR చేసుకోవటం ద్వారా క్యాన్సర్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్లో ఉండగానే, లేకపోతే క్యాన్సర్ చిన్నగా సబ్ సెంటీమీటర్, 1 సెంటీమీటర్గా తక్కువగా ఉండగానే దాన్ని పట్టుకొని సర్జరీ చేసి తీసేస్తే క్యూర్ చేసేయగలుగుతాం. ఎక్సలెంట్ సార్. సార్ ఏమంటారు సార్, ఆ టెస్ట్ ని ముందుగానే క్యాన్సర్ ఉందా లేదా, రావచ్చా లేదా? సింపుల్ ప్రెడిక్టివ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండి, ప్రెడిక్టివ్ టెస్ట్ అన్నమాట. ముందుగానే సింపుల్ బక్కల్ స్మియర్ తీసుకుంటాం. సార్ చాలా ఎక్స్పెన్సివ్ సార్ ఆ టెస్ట్? ఇట్ కాస్ట్ అబౌట్ 1 lakh అండి. మరి అది నార్మల్ కామన్ పర్సన్ కి కూడా అందుబాటులో ఉండాలంటే ఎట్లా సార్? టైం పడుతుంది. ఏ టెస్ట్ అయినా మీకు తెలుసు కదా, ఇనిషియల్గా దానికి ఉంటుంది, తర్వాత దాన్ని స్లోగా నెంబర్ ఆఫ్ కంపెనీస్ డెవలప్ చేసిన కొలది కాస్ట్ తగ్గిపోతుంది. సో ప్రస్తుతం ఇవాళ రోజున చేయించుకోవాలి 86,000 to 1 lakh ఉందండి. ముందుగానే ప్రెడిక్ట్ చేయవచ్చు. ముందుగానే ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ హస్ బికమ్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ అండి. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్, టార్గెటెడ్ థెరపీస్, ఐ హావ్ టు టాక్ అబౌట్ దట్ ఆల్సో సార్. చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఇవన్నీ ఇంపోర్టెడ్ మాలిక్యూల్స్ కదండి. సార్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అని. యూజువలీ సార్, అంటే నేను ఆన్ బ్రాడర్ పర్స్పెక్టివ్ అడుగుతున్నాను మిమ్మల్ని, ఇప్పుడు లేడీస్ వచ్చి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి అన్నా, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెక్నిక్స్ చేయించుకోవాలి అని అన్నా, టెక్నీషియన్ దగ్గర నుంచి రేడియేషన్ రిపోర్ట్ చేసినటువంటి డాక్టర్ దాకా మేల్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి కొంచెం ఆ ఎంబరాస్మెంట్ ఉండొచ్చు స్క్రీన్ చేయించుకోవడానికి. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి డూ వీ హ్యావ్ ఎనీ అదర్ మీన్స్ ఆఫ్? అన్ని హాస్పిటల్స్లో కూడా మ్యామోగ్రఫీ చేసేవాళ్ళు లేడీ టెక్నీషియన్సే ఉంటారు 100%. మెయిల్ టెక్నీషియన్ ఉండే అవకాశమే లేదండి, ఫీమేల్ టెక్నీషియన్సే ఉంటారు. తర్వాత అల్ట్రాసౌండ్ రూమ్లో కూడా అన్ని హాస్పిటల్స్లోనూ, నో ఎక్సెప్షన్స్, అన్ని హాస్పిటల్లో కూడా విమెన్ టెక్నీషియన్సే ఉంటారు. అద్భుతం. అంటే సార్ చాలా చోట్ల, చాలా మేజర్ హాస్పిటల్స్లో లేడీ డాక్టర్సే ఉంటున్నారు కూడా. ఇప్పుడు మా దగ్గర మెగా బ్రెస్ట్ క్లినిక్లో 100% లేడీ సర్జన్ ఉంటారు, లేడీ రేడియాలజిస్ట్ ఉంటారు, లేడీ టెక్నీషియన్స్ ఉంటారు, లేడీ అల్ట్రాసౌండ్ దగ్గర కూడా నర్సెసే అసిస్టెంట్గా ఉంటారు 100%. సో ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి సంబంధించి ఈ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ కి సంబంధించి కూడా ఎక్కడన్నా టెస్ట్ చేయించుకోవాలి, స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ అక్కడ డాక్టర్స్ ఎవరు ఉంటారు, అయ్యో వాళ్ళకి ఇప్పుడు చూపించాలా అన్న ఒక చిన్న ఇన్హిబిషన్తో ఆగిపోతూ ఉంటారు. అన్ని హాస్పిటల్లో లేడీ డాక్టర్సే ఉంటారండి,
అన్ని మేజర్ హాస్పిటల్స్లో కూడా. సార్ ఈ మధ్య కాలంలో రీసెంట్ ఇన్సిడెంట్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎట్లయితే రేట్ పెరిగిపోయింది అని వింటున్నామో, బాగా పెరిగిపోయింది అని, ఈవెన్ సర్వికల్ క్యాన్సర్ కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా వింటున్నాం సార్. అవునండి, సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుందండి ఇప్పుడు బికాస్ ఆఫ్ ది వ్యాక్సిన్. అంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద వ్యాక్సిన్, హైజీన్ ప్రజల్లో అవగాహన పెరగటం వల్ల. సి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్? హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ తేమ కలిగిన వాతావరణంలో, హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్, కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా వ్యాప్తి చెంది అక్కడ వాళ్ళకి సోషల్లీ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో హైజీన్ మీద అవగాహన లేదు. డ్యూరింగ్ ఎస్పెషలీ పీరియడ్స్ టైంలో వారికి ఎలా హైజీనిక్గా ఉండాలి అన్న దాని మీద అవగాహన లేకపోవడంతో ఆ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. అలాగే వారి సెక్షువల్ పార్ట్నర్స్ కూడా హైజీన్ మీద అవగాహన లేదు. చాలామందిలో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళలో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా తగ్గిపోయాయి. హైజీన్ మీద అందరికీ అవగాహన ఏర్పడింది. స్కూళ్ళలోనే పీరియడ్స్ టైంలో ఎటువంటి హైజీనిక్గా ఎలా ఉండాలో నేర్పుతున్నారు. శానిటరీ నాప్కిన్స్ అందుబాటులోకి వస్తున్నాయి అందరికీ కూడా. సో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా తగ్గిపోయింది. సర్వికల్ క్యాన్సర్ కి సంబంధించిన వ్యాక్సిన్ 4 years నుంచి ఇవ్వచ్చు అంట కదా సార్ పిల్లలకి? 10 years నుంచి ఇవ్వాలి. ఇప్పుడు మొన్న మధ్య లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే మిసెస్ నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు, మొత్తం భారతదేశంలో ఉన్న అందరి పిల్లలకి కూడా ఇక నుంచి ఫ్రీగా ఈ సంవత్సరం నుంచి వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో మిగతా వ్యాక్సిన్స్తో పాటు దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అందువల్ల కాస్ట్ తగ్గిపోయింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్ టు డెలివర్ దిస్ వ్యాక్సిన్ టు ఆల్ చిల్డ్రన్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ సర్వికల్ క్యాన్సర్ అండి. ఈ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే ప్రైమరీగా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చండి. సార్ అసలు ఏదన్నా ఒక వ్యాక్సిన్ ఉండి అది ఏ క్యాన్సర్ రాకుండా ఉంటే బాగుండు. అలాంటి ఏదన్నా ఇన్వెన్షన్ దొరికితే బాగుండు సార్. ఐ నో, బట్ వీ డోంట్ నో ద కాజ్ ఫర్ క్యాన్సర్ యట్. ప్రపంచంలో అన్నిటికన్నా ఈ ఒక్క డిసీజ్ మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. ఈవెన్ కరోనా ఉన్నప్పుడు కూడా కరోనా మీద కూడా అంత రీసెర్చ్ జరగలేదు, ఓన్లీ క్యాన్సర్ మీదే రీసెర్చ్ జరుగుతూ ఉండేది. ఇప్పటికీ కూడా వీ కుంట్ అచీవ్ బ్రేక్ త్రూ, బట్ బ్రేక్ త్రూ వచ్చేస్తుందండి. క్యాన్సర్ ఖచ్చితంగా మనం క్యూర్ కనుక్కుంటాం. క్యాన్సర్ని ప్రివెంట్ చేయలేమేమో కానీ క్యాన్సర్ని ఖచ్చితంగా కనుక్కుంటాం. ఇప్పుడు మనం చెప్పిన ఈ ప్రెడిక్టివ్ టెస్ట్ వల్ల క్యాన్సర్ రావటాన్ని కూడా తగ్గించవచ్చు. అది మాత్రం అద్భుతం. కాకపోతే అది అందరికీ అందుబాటులోకి రావాలి, వచ్చేస్తుంది. ఆ తర్వాత అందుబాటులోకి వస్తుంది. తర్వాత క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ కూడా వచ్చేస్తుందండి. నెక్స్ట్ 10 to 15 years డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ బ్రేక్ త్రూ. అనేక రకాల క్యాన్సర్స్కి ఇప్పుడే ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ అందుబాటులోకి వచ్చాయి. లేట్ స్టేజ్ క్యాన్సర్స్లో కూడా చాలామంది ఎక్కువ కాలం బ్రతికేస్తున్నారు. కాకపోతే మీరు అన్నట్టు ఆ మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఆ ఇమ్యూనోథెరపీస్ అవన్నీ కూడా ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్. ఇండియాలో తయారవునప్పుడు అవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. వన్స్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ చేసినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇప్పుడు అవి పేటెంట్ లాస్ ఎక్స్పైర్ అయినాక ఇండియాలో తయారు చేసినప్పుడు ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో మన ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సార్ ఇప్పుడు మీరు ఇంతమంది పేషెంట్స్ని చూస్తున్నారు కదా, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అని మీరే చెప్తున్నారు కదా సార్. సో ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అని తెలిసిన వెంటనే ఫైనాన్షియల్గా వాళ్ళు ఎలా రెడీ అవుతారు సార్? ఆ టిప్స్ చెప్పండి. ప్రిపేర్డ్గా ఎలా, హౌ డు దే ఫేస్ క్యాన్సర్? రిచ్ పేషెంట్ కూడా పువర్ ఫ్యామిలీ అయిపోతారండి. ఒక్క మెంబర్ క్యాన్సర్ వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చిన రోజు సూపర్ డీలక్స్ రూమ్లో ఉంటారు, చివరిలో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు జనరల్ వార్డులో అడ్మిట్ అవుతారు. సో దిస్ ఇస్ ద హార్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి. చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అండి. పేషెంట్స్ వాంట్ బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్. ఇప్పుడు మ్యామోగ్రఫీ మెషిన్ ఉంది. కన్వెన్షనల్ మ్యామోగ్రఫీ మెషిన్ కాస్ట్ 15 లక్షలు అయితే డిజిటల్ మ్యామోగ్రఫీ 3D డిజిటల్ మ్యామోగ్రఫీ మెషిన్ కాస్ట్ 2 కోట్లు అండి. దాని యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మళ్ళీ 40 లక్షలు ఉంటుందండి. రేడియోథెరపీ మెషిన్స్ ఉన్నాయనుకోండి, ఈ సైబర్ నైఫ్ మెషిన్ కానివ్వండి, ఏఐ పవర్డ్ రేడియోథెరపీ టెక్నాలజీ కానివ్వండి, $4 million, $5 million. వాటి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ మళ్ళీ $700,000 ఉంటుందండి. ఒక పేద వ్యక్తికి క్యాన్సర్ వస్తే వెయిట్ చేయాల్సిందేనా సార్? ఇండియాలో మళ్ళీ డెవలప్ అయ్యి దాని గురించి ఎక్కువ మెడిసిన్స్ వచ్చే వాళ్ళంతా ఎక్స్పెన్సెస్ ఎలాగోలా తెచ్చి కష్టపడి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు ప్రాణం మీద తీపితో. అన్ని రకాల మెడిసిన్స్ కూడా ఎక్స్పెన్సివేనండి. ప్రతిదీ ఎక్స్పెన్సివే. రోబోటిక్ సర్జరీ చేయాలంటే డిస్పోజబుల్ ఇన్స్ట్రుమెంట్స్, డిస్పోజబుల్ ఎక్విప్మెంట్ అన్నీ కాస్ట్ పెరిగిపోతున్నాయండి. అన్ని రకాల మెడిసిన్స్ పేటెంట్ లాస్ వల్ల అన్ని చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాయి. అన్ని రకాల ఇమ్యూనోథెరపీస్, టార్గెటెడ్ థెరపీస్ అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవే. అలాగే పెట్ సిటీ స్కాను, కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. డిజిటల్ పెట్ స్కాన్ మెషిన్, కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్ మెషిన్ 5 to 6 crores అయినట్టయితే డిజిటల్ పెట్ స్కాన్ మెషిన్ 14 to 18 crores అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ సంవత్సరానికి అది పెరిగిపోతుంటుంది. అండ్ ఎన్నాళ్ళు వాడగలం ఈచ్ మెషిన్? నాట్ మోర్ దెన్ 10 years. 10 yearsలో మళ్ళీ రీప్లేస్ చేసేయాలి. ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఇప్పించినా సరే, సర్జరీ చేసినా సరే, తిరిగి మళ్ళీ క్యాన్సర్ రెమిషన్ నుంచి ఉంటుందా లేదా, తిరిగి వస్తుందా లేదా, తిరిగి రాదా అని చెప్పడానికి కూడా గ్యారంటీ లేదు.
ఇందాక చెప్పాను కదండి, ది అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద ట్యూమర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అంటే సార్ అసలు క్యాన్సర్ మనిషికి రానేకూడదు. మనం అనుకునే కోరిక అదొక్కటే. చాలా ఎక్స్పెన్సివ్ అండి, ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ప్రజలు తిట్టుకుంటూ ఉంటారు డాక్టర్స్ని, బట్ వాళ్ళే బెస్ట్ ట్రీట్మెంట్ కావాలనుకుంటూ ఉంటారు, వాళ్ళే అడుగుతారు. అంటున్నారు కదా సార్, ఏదో కీమోథెరపీలో గేమ్ చేంజర్స్ వచ్చేసాయి, ఇమ్యూనో టార్గెటెడ్ థెరపీస్ అంటే అవన్నీ అసలు చాలా గేమ్ expensive చేంజర్స్, అండి, బట్ చాలా ఇదే వెరీ ఎక్స్పెన్సివ్. వెరీ ఎక్స్పెన్సివ్. దే ఆర్ బియాండ్ ద రీచ్ ఆఫ్ ఎ రిచ్ మ్యాన్. అండ్ ఎన్నాళ్ళు వాడాలి? వాడుతూనే ఉండాలి. అదేమి ఒక 6 కోర్సులు వాడి ఆపేస్తే ఇంకా వాడు బతికేస్తారు అనుకుంటే వాడేస్తారు. ₹1 కోటి ఖర్చు పెట్టండి మీకు క్యూర్ అవుతుంది అనుకుంటే రెడీగా ఉంటారు చాలామంది. ఏమి గ్యారంటీ లేదే. మరి ఎట్లా సార్, ఒక పేదవాడికి క్యాన్సర్ వస్తే దిక్కేంటి సార్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేక రకాలుగా ఈ ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ ద్వారా చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి అతి తక్కువ ఖర్చులో ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. అదొక్కటే మనకి గ్రేటెస్ట్ అసెట్. సార్ నాకు ఒకటి అనిపిస్తుంది, చెప్పండి సార్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్. ఇప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్లు ఉంటాయి చూడండి సార్, క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ ఇస్తారు. మీరు ఇందాక అర్లీ క్యాన్సర్ డిటెక్టివ్ టెస్ట్ చెప్పారు చూడండి, వాటికి ఎవరు? దానికి ఇస్తే చాలా మంది కనీసం చేసుకొని సిచ్యువేషన్ వర్స్ట్ చేయరు కదా సార్. వాటికి ఎవరు? ఇన్సూరెన్స్ అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కూడా ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. అందులో చిన్న చిన్న లెటర్స్లో పెద్ద పాలసీ సైన్ చేశారా మీరు? ఇన్సూరెన్స్ పాలసీ కట్టినప్పుడు ముందు ఇమీడియట్గా మీరు ఒక 50 lakhs 1 crore ఇన్సూరెన్స్ తీసుకోండి. చిన్నపిల్లలు మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు ఇప్పుడు. పెద్ద వయసు వచ్చినాక 50 ఏళ్ళు వచ్చాక ఇన్సూరెన్స్ అడిగితే అంత అమౌంట్కి ఇవ్వని కూడా ఎవరు, ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు కాబట్టి మీకు ఇప్పుడు ఇస్తారు. అందులో చిన్న లెటర్స్, స్మాల్ లెటర్స్లో చాలా ఉంటాయి. అవన్నీ చదవకుండా మనం చివరిలో సంతకం పెట్టేస్తాం. అందులో చాలా ఉంటాయి. ఈ కీమోథెరపీకి ఇన్ని లక్షలు ఇస్తాము, టార్గెటెడ్ థెరపీ కవర్ చేయము, ఇమ్యూనోథెరపీ కవర్ చేయమని కూడా రాసి ఉంటున్నాయి చాలా రకాల ఇన్సూరెన్స్ బ్రోషర్స్లో. తెలియక సైన్ చేసి తీసుకుంటూ ఉంటారు. సో చాలామందికి ఆ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా కవర్ అవ్వట్లేదు. సార్ భయం వేస్తాను సార్ ఒక్కసారి చెప్పాలంటే. క్యాన్సర్కి ఇంతే కవర్ చేస్తాం, కీమోథెరపీకి ఇంత, మీ లిమిట్ అయిపోయింది, సబ్ లిమిట్ ఇంతే. మీరు నాకు అన్నట్లు అసలు క్యాన్సరే రాకూడదు సార్, అంతే. ఏ ఎలిమెంట్ రాకూడదు. ఏ ఎలిమెంట్ రాకూడదు అంటే మనం ప్రశాంతంగా బ్రతకాలి. సార్ ప్రశాంతత, ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నాను సార్. సంతోషంగా బ్రతకాలి, సంతోషంగా ప్రశాంతతే కాదు, హ్యాపీగా బ్రతకాలి. ఏది ఏమైనా చెక్కు చెదరకూడదు. సార్ సంతోషం అన్న వెంటనే దాని ఆపోజిట్ గుర్తొస్తుంది. స్ట్రెస్ లేని లైఫ్ ఇవాళ లేదు కదా సార్. స్ట్రెస్కి, క్యాన్సర్కి, క్యాన్సర్ తిరిగి రావడానికి 20 to 30% కారణం స్ట్రెస్సే అని అంటున్నారు, నిజమేనా? అంతకన్నా ఎక్కువేనండి నా ఉద్దేశం, నా ఎక్స్పీరియన్స్లో. చాలా మంది ఇగ్నరెంట్ పేషెంట్స్ ఉంటారు. వారి హస్బెండో కొడుకో ట్రీట్మెంట్ తీసుకొస్తారు, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. నన్ను అడుగుతారు బాగున్నానా డాక్టర్ అంటే, బాగున్నారంటే అంటే చాలా హ్యాపీ. సాయంకాలం ఇన్వెస్టిగేషన్ చేసి మీరు చాలా బాగున్నారమ్మంటే నన్ను మొక్కో లేకపోతే నాకు దండం పెట్టో వెళ్ళిపోతారు. చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి అసలు ఎప్పుడు తిరిగి రాదు. చాలామంది భయపడుతుంటారు, చదివేస్తుంటారు. తిరిగి వస్తుంట కదా డాక్టర్ గారు, నాది ERPR నెగటివ్ క్యాన్సర్ అంట కదా, నాకు తిరిగి వస్తుందంట కదా అని భయపడుతుంటారు. వాళ్ళకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. సో ప్రశాంతంగా అన్ని రకాల జబ్బులకి కూడా సంతోషము, మానసిక ప్రశాంతత ముఖ్యం. క్యాన్సర్ ఉందని తెలిస్తే ఎలా సంతోషంగా ఉంటారు సార్? మీకైనా అదే నేను చెప్పేది అదే. అందుకే చాలా మంది పేషెంట్ మనం ప్రిపేర్ చేయాలి. ఎంత లేట్ స్టేజ్ అయినా పేషెంట్కి మీరు చెప్పక్కర్లేదు. నా ఉద్దేశం అదే. నేను చాలాసార్లు అసలు ఎవరికి చెప్పను, అన్లెస్ వాళ్ళ రిలేటివ్స్ ఇన్సిస్ట్ చేస్తే తప్ప పేషెంట్కి చెప్పను. సో ఏం పర్లేదు, తగ్గిపోతుంది అనే ధైర్యం చెప్తాను. మీకు నిజం తెలుసు, నాకు తెలుసు, వాళ్ళ అటెండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలుసు. కానీ అలాంటి వాళ్ళే దే డూ వెరీ వెల్. సో మీరు నేను కూడా ప్రశాంతంగా ఉండాలి. మానసికంగా మనం ప్రశాంతంగా ఉంటే ఏ జబ్బులు రావు. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది సార్? కేజీ ఎంత సార్ ప్రశాంతత? అది సంపాదించుకోగలటం మన గొప్పతనం మేడం. ఏది ఏమైనా మనం మాత్రం హ్యాపీగా ఉండాలి. ఎలాంటి ఆపద వచ్చినా మనం ప్రశాంతంగా ఉంటే దాన్ని గెలవచ్చు. సో ఉదాహరణకి చాలాసార్లు మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు, లాస్ట్ ఓవరు ఎవరు ప్రశాంతంగా ఆడితే వాళ్ళే గెలుస్తారు కదా. 20-20. మీరు ఎట్లా ఉంటారు సార్ డెస్పైట్ ఆఫ్ ఆల్ సో మెనీ స్ట్రెసెస్ డైలీ? మీ ప్రశాంతంగా మీరు ఏం చేస్తారు ఎవ్రీ డే టు బీ సో పీస్ఫుల్? See, you have to be at this age. I'm 60 now. I crossed 60. నాకు ఇంకేం ఆందోళన ఉందండి. But otherwise also, sir, I've achieved whatever I wanted. I don't want anything else. I'm doing my job. I do రెగ్యులర్గా నా ఫుడ్ మంచిగా చక్కగా తీసుకుంటాను. అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నాను. నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. చాలాసార్లు నాకు ఇబ్బంది వచ్చేది, పేషెంట్కి సర్జరీ చేసాక ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు పెట్టే బాధే నాకు బాధ, లేకపోతే ఏముండదు. అన్ని రకాలుగా చెప్తాము. కొన్ని రకాల మేజర్ సర్జరీస్ చేసినప్పుడు కాంప్లికేషన్స్ రావచ్చు. కాంప్లికేషన్ రాకుండా ఏ సర్జన్ కూడా సర్జరీ చేయలేరు. ప్రపంచంలో బెస్ట్ ఆఫ్ ద టీమ్స్కి మేయో క్లినిక్లో అయినా, రాయల్ మాస్టన్ హాస్పిటల్ అయినా కాంప్లికేషన్స్ వస్తాయి సర్జరీ తర్వాత. పేషెంట్స్ ఆ కాంప్లికేషన్ వచ్చినప్పుడు రిలేటివ్స్ మాకు చాలా ఇబ్బంది పెడుతుంటారు.
అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప నాకు ఏ రకమైన ఇబ్బంది నన్ను అసలు బాధ పెట్టదు నన్ను. అంటే మీరు మెడిటేషన్ చేస్తారా సార్ ఎవ్రీడే? మై ఓపీ ఈజ్ మై మెడిటేషన్. చెప్పాను కదా 8 o'clock ఓపీలోకి వెళ్తే 1 వరకు టైమే తెలియదు నాకు, అసలు క్లాక్ ఉండదు. 1 o'clock రాగానే తెలుస్తుంది కొంచెం కడుపులో ఆకలేస్తుంటుంది. 1:15 అట్లా 1:15 అయి ఉంటుంది టైము, చూస్తే టైం 1:15. బట్ అదర్వైజ్ ఆల్సో సార్ స్ట్రెస్ వల్ల క్యాన్సర్ రికర్ అవుతుంది అంటారా? స్ట్రెస్ వల్ల క్యాన్సరే వస్తుంది కూడా అంటారా? వల్ల అన్ని రకాల ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ వస్తాయండి. కర్నరీ ఆర్టరీ డిసీజ్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, క్యాన్సర్ కూడా అన్ని రకాల జబ్బులకి స్ట్రెస్సే కారణం. మన ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. మనం ఎప్పుడైతే హ్యాపీగా లేనప్పుడో మన ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ మ్యూటేషన్స్ పైచేయి సాధిస్తాయి, దే టేక్ అప్పర్ హ్యాండ్. కర్నరీ ఆర్టరీ డిసీజ్ కానివ్వండి, కరోనా ఇన్ఫెక్షన్ కానివ్వండి, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, అన్ని రకాల ఎలిమెంట్స్కి స్ట్రెస్సే కారణం. ప్రశాంతంగా ఉంటే ఏ జబ్బు రాదు, ప్రశాంతంగా ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా తొందరగా తగ్గిపోతుంది. మంచి నిద్ర, సంతోషం. సార్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అంటారు, నిజమేనా ఇది? అలానే ఏం లేదండి, కొన్ని రకాల ఎలిమెంట్స్ ఉండొచ్చు కానీ అంత స్పెసిఫిక్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని ఏం లేదు. బికాజ్ వాళ్ళలో ఆల్రెడీ రోగనిరోధక శక్తిని సప్రెస్ చేయబడుతూ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ మెకానిజం మన ఓన్ ఆర్గన్స్ మీద అగెన్స్ట్గా పనిచేస్తాయి. మామూలుగా ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇండివిజువల్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అవుతుంది, అది ఒక ఫారిన్ బాడీ, దాన్ని మన బాడీ రిజెక్ట్ చేస్తుంది, ట్రాన్స్ప్లాంట్ ఆర్గన్ రిజెక్ట్ చేస్తుంది. ఆ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గన్ రిజెక్షన్ చేయకుండా ఉండటానికి వాళ్ళకి ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇస్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కానీ ఆ ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇచ్చినప్పుడు ఆ రిజెక్షన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. బట్ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఒక పేషెంట్కి రియల్ ఇన్సిడెంట్ అనమాట. ఒక పేషెంట్కి మెలనోమా వచ్చింది. మెలనోమా వచ్చిన తర్వాత, మెలనోమా అంటే తెలుసు కదండి, స్కిన్ క్యాన్సర్. మెలనోమా వచ్చిన 20 yearsకి అంటే వచ్చి క్యూర్ అయిపోయింది ఆయనకి. 20 years తర్వాత హీ వాజ్ బ్రెయిన్ డెడ్. 20 years అయిపోయింది కదా, ఆయన కిడ్నీ తీసుకెళ్ళి ఇంకెవరికో ట్రాన్స్ప్లాంట్ చేశారు. మరి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వాళ్ళకి ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇస్తారు కదండి. ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇచ్చినప్పుడు వాళ్ళకి మెలనోమా వచ్చింది. అంటే మెలనోమా ఇస్ ఎ స్కిన్ డిసీజ్. ఆ మెలనోమా క్యాన్సర్ కణాలు ఆ పేషెంట్ యొక్క కిడ్నీలో ఉన్నాయి, డార్మెంట్గా 20 years ఉన్నాయి. ఎందుకంటే ఆయన రెసిస్టెన్స్ బాగుంది కాబట్టి. 20 years తర్వాత ఇక్కడ ఇమ్యూనోసప్రెస్డ్ ఇండివిజువల్, ఎందుకంటే ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ ఇచ్చారు కాబట్టి ఆ ట్రాన్స్ప్లాంట్ రెసిపియంట్కి మెలనోమా టుక్ అప్పర్ హ్యాండ్ అండ్ హీ గాట్ మెలనోమా. సో again emphasizing the fact that immunity is the most important factor. If you are happy, your immune system is strong. Yes. If you are stressed, that's all. Finish. The story ends. Yes. సార్ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పర్ఫ్యూమ్స్ యూస్ చేయడాలు, అండర్ ఆర్మ్స్ కానివ్వండి, లేకపోతే డియోడ్రెంట్స్ యూస్ చేయడాలు, ఇలాంటి వాటికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అలానేం లేదండి. అనేక రకాల పర్ఫ్యూమ్స్లో కొన్ని రకాల సబ్స్టెన్సెస్ ఉంటాయి. వాటి వల్ల హార్మోన్ బ్యాలెన్స్ దెబ్బతిని వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కదా. మామూలుగా ఈ బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్లో ఈ కెమికల్స్ అన్ని తక్కువగానే వాడుతూ ఉంటారు. పర్వాలేదు. చీపర్ పర్ఫ్యూమ్స్ కొన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డియోడ్రెంట్స్ వలన చాలా మందిలో ఒక అపోహ ఉంది, డియోడ్రెంట్ రాసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని. ఇది పూర్తిగా అపోహం మాత్రమే. డియోడ్రెంట్ వలన బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. కానీ మంచి క్వాలిటీ డియోడ్రెంట్స్ వాడుకోవాలి, వెంటిలేషన్ అది బాగుండాలి. చాలా రకాల డియోడ్రెంట్స్ వలన అక్కడ స్వెట్ గ్లాండ్స్ యొక్క డక్ట్స్ బ్లాక్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. సార్ ఎస్పెషల్లీ విమెన్లో ఇన్నర్ వేర్ టైట్గా ఉండడం వల్ల కానీ, బ్రాస్ అండర్ వైర్డ్ ఉండడం వల్ల కానీ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అన్నది ఒకటి చదివాను నేను. లేదు మేడం, దానికి దీనికి సంబంధం లేదు. నో, నాట్ ఎట్ ఆల్. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. కొంతమంది టాల్కమ్ పౌడర్ వాడుతున్నప్పుడు ఇన్నర్ వేర్ వేసుకున్న తర్వాత లోపల ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వాళ్ళలోకి ఆ పౌడర్, కొన్నిసార్లు ఆ పౌడర్లో ఉండే కెమికల్స్ వెజైనా ద్వారా లోపలికి వెళ్ళి కొన్ని రకాల ఓవేరియన్ క్యాన్సర్ వస్తుందని కొన్ని స్టడీస్ చూపించాయి. చాలా రకాల ఇప్పుడు ప్రముఖ టాల్కమ్ పౌడర్స్ కంపెనీస్ మీద చాలా లా సూట్స్ కూడా అనేక దేశాల్లో ఉన్నాయి. పౌడర్ వేసుకుంటే క్యాన్సర్ రావడం ఏంటి సార్? అంటే ఆ ఇంటిమేట్గా ఆ ఇన్నర్స్ లోపల ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వేసుకున్నట్టయితే అక్కడ ఎస్పెషల్లీ ముఖ్యంగా స్త్రీలలో
వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రిఫరబుల్లీ అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్. బిగ్ నోట్ ఆల్ ది టాల్కమ్ పౌడర్స్ ఈ క్షణం నుంచి అర్థమైంది సార్ నాకు. సార్ ఒక్కటి చెప్పండి, వైటమిన్ డి సప్లిమెంట్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకోకుండా నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవరు లేరు. మేబీ 20-25 నుంచే స్కిన్ కోసం సప్లిమెంట్, హెయిర్ నెయిల్స్ కోసం ఇట్లా సప్లిమెంట్స్ మీదే బండి నడుస్తున్న ఈ రోజుల్లో యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది అని ఒక నానుడు ఉంది. ఇది నిజమా కాదా మీరే చెప్పాలి. అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ని ప్రివెంట్ చేసి ఖచ్చితంగా క్యాన్సర్ అవడాన్ని నిరోధిస్తాయి. ఓకే, అందులో అనుమానమే లేదు. క్లియర్. యాంటీ ఆక్సిడెంట్స్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాదని చెప్పలేము, కానీ యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవడం వల్ల నష్టం అయితే లేదు, బెనిఫిషియల్ ఎఫెక్ట్సే ఉంటాయి. మితంగా రెగ్యులర్గా ఒకటి తీసుకున్నట్టు వల్ల నష్టం మాత్రం లేదు. సూపర్ సార్. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది కంటిన్యూ చేద్దాం సార్, సో దట్ మిత్స్ అన్ని డీమిత్ చేసేద్దాం ఒక్కసారితో. టు స్టార్ట్ విత్, క్యాన్సర్ స్ప్రెడ్స్ ఇఫ్ అ ట్యూమర్ ఇస్ ఆపరేటెడ్ ఆన్. ఇది చాలా కామన్ మిస్కన్సెప్షన్ అండి. కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోతుంది. ఇది ఖచ్చితంగా అపోహ మాత్రమే. క్యాన్సర్ని సర్జరీ చేయడం ద్వారానే క్యూర్ చేయగలం. ఇందాక మనం డిస్కస్ చేసాం సాలిడ్ ట్యూమర్స్, హెమటాలజికల్స్. బ్రెయిన్ ట్యూమర్ నుంచి కాల్లో చిటికెన్ వేలు వరకు వచ్చే మెలనోమా వరకు కూడా అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తే సర్జరీ అంటే శస్త్రచికిత్స చేయడం ద్వారానే క్యూర్ చేయగలం. ఇంకా ఏ ఇతర చికిత్స క్యూర్ చేయలేదు. సో ఇది పూర్తిగా అపోహ మాత్రమే. నిజం ఏంటంటే క్యాన్సర్ క్యూర్ చేయాలంటే సర్జరీ చేయాల్సిందే. సార్ అర్లీ స్టేజెస్ లో కనుక డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ ని మనం వాళ్ళని కంప్లీట్ గా నివారించచ్చా? క్యాన్సర్ అంటే ఇంకా వాళ్ళ క్యాన్సర్ లేకుండా సర్జరీ చేసి క్యూర్ చేయగలం. సర్జరీ చేసి అర్లీ స్టేజ్ లో కూడా? ఎస్, ఎర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేస్తాం. అచ్చా. కార్సినోమా టమ్ కానివ్వండి, బ్రెయిన్ క్యాన్సర్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేయడం జరుగుతుంది. పర్ఫెక్ట్ సార్. స్మోక్ చేసే వాళ్ళకే లంగ్ క్యాన్సర్ వస్తుంది? లేదు, స్మోక్ చేయని 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. సరే, మగవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు, 12 ఏళ్ళ ఆడవాళ్ళకి లంగ్ క్యాన్సర్ అంటున్నారు. స్మోక్ చేయని 12 ఏళ్ళ ఆడపిల్లకి వారి తండ్రి గారు కూడా స్మోక్ చేయలేదు, పాసివ్ స్మోకర్ కూడా కదా అమ్మాయి, చాలా మంది లేడీస్ రెగ్యులర్గా చూస్తుంటాను. కానీ లేడీస్లో వచ్చే లంగ్ క్యాన్సర్స్ జనరల్గా ఇందాక నేను చెప్పాను జెనెటిక్ మ్యుటేషన్ వల్ల వస్తుందని. ఆ జెనెటిక్ మ్యుటేషన్ వల్ల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా భారతీయ స్త్రీలు స్మోక్ చేయరు కాబట్టి వాళ్ళందరిలో కూడా సింపుల్ ఆ జెనెటిక్ మ్యుటేషన్ని టార్గెట్ చేసే ట్యాబ్లెట్ తీసుకుని వాళ్ళు సంవత్సరాలు బతికేస్తుంటారు. ఓ, జెనెటిక్ మ్యుటేషన్ ని క్యాన్సర్ టాబ్లెట్ ద్వారా కూడా నివారించవచ్చు, ఐ మీన్ లైక్ లాంజివిటీ పెంచొచ్చు. లాంజివిటీ పెంచొచ్చు. ఇందాక చెప్పాము మనం కొన్ని జీన్స్ మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ కి టాబ్లెట్స్ ఉన్నాయా సార్? ఈ జెనెటిక్ మ్యుటేషన్ కనుక ఉన్నట్టయితే స్త్రీలలో ఉంటాయి కూడా. వాళ్ళలో మన భారతీయ స్త్రీల్లో 100కి 70 నుంచి 80 మందికి లంగ్ క్యాన్సర్ పేషెంట్స్లో స్త్రీలలో వచ్చినప్పుడు ఈ జెనెటిక్ మ్యుటేషన్ ఉంటుంది. దాన్ని టార్గెట్ చేసే మందులు ఇప్పుడు మనకి కమర్షియల్గా అందుబాటులో ఉన్నాయి. అవి తీసుకున్నట్టయితే వాళ్ళు దాంతోనే బతికేస్తారు, ఇంటి దగ్గరే ఉంటూ హాస్పిటల్కి కూడా రాకుండా. సరే, ఇది అసలు ఒక క్యాన్సర్ గైడ్ సార్ ఇవాళ మన ఎపిసోడ్. ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి అంటే, కొత్త విషయాలు. అట్లీస్ట్ నాకైతే మాత్రం చాలా కొత్తగా ఉంది సార్ ఇంటర్వ్యూ. షుగర్ తింటే క్యాన్సర్ పెరిగిపోతుంది. ట్రూ. షుగరు ఎస్పెషలీ రిఫైన్డ్ వైట్ షుగర్ కనుక తీసుకోవటం పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్ అండి. కాంప్లెక్స్ షుగర్స్ తీసుకోవటం, ప్రాసెస్డ్ షుగర్స్ని అవాయిడ్ చేస్తూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం మంచిది. ఒకసారి క్యాన్సర్ వస్తే తిరిగి మళ్ళీ వస్తూనే ఉంటుంది. క్యాన్సర్ కనుక వచ్చినట్టయితే తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఆ క్యాన్సర్ యొక్క డిసీజ్ స్టేజ్ని బట్టి, క్యాన్సర్ యొక్క బిహేవియర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్కి సంబంధించి మనకి స్క్రీనింగ్ టెస్ట్లు ఏ ఏజ్ నుంచి చేయించుకోవడం మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోవాలి సార్? అంటే డిఫరెంట్ క్యాన్సర్స్కి డిఫరెంట్గా ఉంటాయండి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు 40 years నుంచే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి. మ్యామోగ్రఫీ పరీక్ష సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళు కూడా ఎస్పెషల్లీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్లో ఉండే స్త్రీలు 50 years దాటిన తర్వాత రెగ్యులర్గా అప్ టు 65 రెగ్యులర్గా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేయించుకోవాలి. అలాగే ప్రతి స్త్రీకి కూడా 20 ఏళ్ళ నుంచే వారికిగా వారు పరీక్ష చేసుకుంటూ, వారి యొక్క శరీరం మీద అవగాహన పెంచుకుంటూ, వారి బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకుంటూ, స్నానం చేసేటప్పుడు కూర్చొని, పడుకున్నప్పుడు రూమ్కి వచ్చాక పడుకొని రెగ్యులర్గా ఎగ్జామిన్ చేసుకోవడం ద్వారా వాళ్ళ శరీరం మీద అవగాహన పెరిగి ఆ బ్రెస్ట్లో వచ్చే చిన్న చిన్న మార్పులను వాళ్ళు గ్రహించి వారి డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళగలుగుతారు. అలాగే గర్భసించి ముఖద్వార క్యాన్సరు, వన్స్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు పాప్స్మియర్ టెస్టింగ్ ఫస్ట్ 3 years, ఆ 3 years కనుక నార్మల్గా ఉన్నట్టయితే ఆ తర్వాత కూడా రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో ఇయర్లీ ఒకసారి డాక్టర్తో పరీక్ష చేయించుకోవటం, లేడీ డాక్టర్తో. అదే టైంలో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలో నేర్చుకోవటం, ఆఫీస్ ఎగ్జామినేషన్ సంవత్సరానికి ఒకసారి అవసరమైతే ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్లో ఉన్న స్త్రీలంతా కూడా పాప్స్మియర్ చేయించుకోవటం వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ విమెన్ సార్? మగవాళ్ళకి ఎలాంటి ప్రీ క్యాన్సర్ టెస్ట్లు అక్కర్లేదా? మగవాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్కి ఒక టెస్ట్ ఉందండి. 50 years దాటిన తర్వాత ప్రతి పురుషుడు కూడా రెగ్యులర్గా సింపుల్ బ్లడ్ టెస్ట్ PSA ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ అవడానికి ముందుగా పసిగట్టవచ్చు.
ఇంత ముందు కాలంలో ప్రాస్టేట్ క్యాన్సర్ భారతదేశంలో ఎక్కువగా కనబడేది కాదు. ఇప్పుడు 2022 ఐసీఎంఆర్ స్టడీలో ఇది సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఓ మై గాడ్ భారతదేశంలో కూడా. సో అందుకని ప్రతి పురుషుడు కూడా రెగ్యులర్గా ఈ పిఎస్ఏ టెస్ట్ చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. అలాగే స్మోక్ చేసే పురుషులు ఎస్పెషలీ 10 years కనుక స్మోక్ చేస్తే, రోజుకు ఒక సిగరెట్ ప్యాకెట్ 10 cigarettes తాగినట్టయితే 10 smoke years అంటారు. వాళ్ళు రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి లో డోసేజ్ సిటీ స్కాన్ మెషిన్స్తో సిటీ స్కాన్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ అవటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఈ 2 క్యాన్సర్స్కే స్క్రీనింగ్ అందుబాటులో ఉంది పురుషుల్లో. స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి రెగ్యులర్గా స్క్రీన్ చేసుకుంటూ ఉండాలి. మిగతా క్యాన్సర్స్కి సిమ్టమ్స్ ఎప్పుడైనా ఉంటే వారు చెక్ చేసుకుంటూ ఉన్నట్టుగా సరిపోతుంది. సరే, ఎస్పెషల్లీ ఎక్కడా లేనటువంటి టెక్నాలజీ కానీ ఎక్విప్మెంట్ కానీ క్యాన్సర్ డయాగ్నోసిస్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ దాకా వీ హ్యావ్ ఎట్ ఒమేగా అని విన్నాను. సంథింగ్ అబౌట్ దట్ సార్. ఇప్పుడు అనేక రకాలైన టెస్ట్లో ఇప్పుడు కామన్గా ఈ సిటీ స్కాన్ చేసుకున్నప్పుడు, పెట్ స్కాన్ చేసుకున్నప్పుడు, చాలామందిలో ఒక చిన్న మ్యామోగ్రఫీ చేసుకున్నప్పుడు చాలామందిలో ఒక అపోహ, ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన డిజిటల్ మ్యామోగ్రఫీ మెషిన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ. ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా 40 years వచ్చిన దగ్గర నుంచి ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్టయితే స్క్రీనింగ్ చేసుకోవటం, అదర్వైజ్ 50 తర్వాత చేసుకోవడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదండి. ఇప్పుడు చాలామంది క్యాన్సర్ పేషెంట్ కూడా పెట్ సిటీ స్కాన్ చేసుకోమని, కానీ దానివల్ల రేడియేషన్ ఉంటుందట కదండి అని అడుగుతారు. నార్మల్ అనలాగ్ పెట్ స్కాన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ 24 millisieverts ఉన్నట్టయితే ఈ కొత్త ఏఐ పవర్డ్ డిజిటల్ పెట్ సిటీ స్కాన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ 8 millisieverts. అలాగే ఇప్పుడు పెట్ ఎంఆర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆ పెట్ ఎంఆర్ అసలు రేడియేషన్ ఎక్స్పోజరే ఉండదు, చాలా మినిమం 95% డోస్ తగ్గిపోతుంది. సో వీటిలో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు, వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. సో చక్కగా హ్యాపీగా మనం ఆ పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని, క్యాన్సర్ స్టేజ్ని, క్యాన్సర్ తిరిగి రావటాన్ని కూడా పసిగట్టవచ్చు. సార్, క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత ఎమోషనల్గా ఫ్యామిలీస్ చేసే మిస్టేక్ ఏంటి సార్? మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానివ్వచ్చు, తెలిసిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అన్న భయం కావచ్చు. యూజువల్లీ ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు? క్యాన్సర్ పేషెంట్స్తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు. మీరు అన్నట్టు, మీరు మన ఫ్యామిలీ మెంబర్కే కాదండి, మన రోజు వాకింగ్కి వెళ్తున్నాం అనుకోండి, లేకపోతే నేను రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కార్లో వస్తుంటాను, నాకు ఎదురుగా ఒక 10 మంది వస్తుంటారు. ఆ 10 మందిలో ఎవరైనా ఒకళ్ళు ఈ మధ్య గత 10 ఏళ్ళలో ఒకళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వాళ్ళకి ఏదో క్యాన్సర్ ఉంది తెలిస్తే ఆ మనిషి మనకు తెలియకపోయినా మనం డిస్టర్బ్ అవుతాం 2 రోజులు. అయ్యో ఆయన క్యాన్సర్ వచ్చిందంట. మనకే కాదు, మన నైబర్హుడ్లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా మనం ఇమీడియట్గా డిస్టర్బ్ అవుతాం. ఈ ఎమోషనల్ ట్రామాలో పొరపాటున మిస్టేక్స్ చేసేస్తూ ఉంటారు కదా సార్? తప్పనిసరిగా ఈ ఎమోషనల్ ట్రామాలో వాళ్ళు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఒకళ్ళు ఒక చోటకి వెళ్దాం అంటారు, ఒకళ్ళు ఇంకో హాస్పిటల్కి వెళ్దాం అంటారు, అలా ట్రీట్మెంట్ డిలే చేసేస్తుంటారు. తర్వాత కొంతమంది అసలు అలోపతి ట్రీట్మెంటే వద్దు, మనం న్యాచురోపతి ట్రీట్మెంట్కి వెళ్దాము. అది ఎఫెక్టివా సార్? ఏముండదండి, షిమోగాకి వెళ్దాం, షిమోగా మెడిసిన్ తీసుకుందాం, లేకపోతే ధర్మస్థల వెళ్దాం, ధర్మస్థల మెడిసిన్ తీసుకుందాం, టిబెటిన్ మెడిసిన్ తీసుకుందాం. ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతున్నాయండి. చక్కగా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా, చక్కగా క్యూర్ అవుతున్న వాళ్ళు కూడా ఇవన్నీ వేస్ట్, ఇవి తీసుకున్నా కానీ తిరిగి వస్తుంది, మా ఇంటి పక్కన ఆయనకు తిరిగి వచ్చింది, వాళ్ళు షిమోగా వెళ్ళి వైద్యం చేసుకున్నారని అక్కడికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ మాన్పించి అక్కడ తీసుకెళ్ళి వైద్యం చేస్తుంటారు. అంటే వాళ్ళకేదో వీళ్ళ మీద కోపంతో కాదు, వాళ్ళకేదో ఇతనికి హెల్ప్ చేద్దామని ఆశతో. పైగా ఈ ట్రీట్మెంట్ అంతా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అలోపతి వైద్య విధానంలో. సో వాళ్ళు తట్టుకోలేరు, పేదవాడు కదా, ఇతను షిమ్మగా తీసుకెళ్తే అక్కడ తక్కువ ఖర్చులో వైద్యం అయిపోతుంది అని అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా డెఫినెట్గా క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలు బాగా తగ్గిపోతాయండి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో బ్రేక్ రావటం, క్యాన్సర్ ట్రీట్మెంట్ని నిలిపివేసి ఇతరత్ర ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ తయారు చేయడం, ముఖ్యంగా ఇండియాలో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏనండి. వేరే ఆల్టర్నేటివ్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కోసం డిపెండ్ అవుతున్నారు. ప్రాబ్లమ్స్ ఇది ఎక్స్పెన్సివ్గా ఉంటుందని ఒక అపోహ కూడా ఉంది. అన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఎక్స్పెన్సివ్గా ఉండవు. ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, చీపర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. మీరు కారు కొనుక్కోవాలంటే అందరూ 50 లక్షలు పెట్టి బెంజ్ కారు కొనుక్కోకర్లేదు, 2 లక్షలకి మారుతి కారు కూడా లభ్యం అవుతుంది కదా. అర్లీగా డిటెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి రాగలిగితే, డాక్టర్ హెల్ప్ తీసుకుంటే, అర్లీగా కనుక డిటెక్ట్ అయితే తక్కువలోనే అయిపోవచ్చు కదా సార్. అసలు ఎట్లా తెలుస్తుంది సార్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ క్యాన్సర్ ఏంటి చెప్పండి? అదే మెయిన్ ప్రాబ్లం అండి. క్యాన్సర్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. సిమ్టమ్స్ ఏమి కలిగించదు. చాలాసార్లు లేట్ స్టేజ్లోనే సిమ్టమ్స్ వస్తాయి. చిన్న సిమ్టమ్స్ ఉంటాయి, అవి జనరల్గా అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. ఏంటి సార్ అలాంటి ఒక 5 to 7 సైన్స్ చెప్పండి. ఉదాహరణ పైనుంచి కిందకి వెళ్దాం. బ్రెయిన్ హెడేక్, ఎర్లీ మార్నింగ్ హెడేక్ వచ్చింది అనుకోండి ఎవరికైనా, అది అశ్రద్ధ చేయకూడదు. ఇంటెన్సిటీ పెరిగిపోతుంది అనుకోండి రెగ్యులర్గా, అశ్రద్ధ చేయకూడదు. పొద్దున్నే 3 గంటలకి హెడేక్తో నిద్రలేగుస్తున్నాం అనుకోండి, అది అశ్రద్ధ చేయకూడదు. హెడేక్తో పాటు వామిటింగు, మెమరీ లాసు, ఫిట్స్ రావడం అంటే ఖచ్చితంగా అది బ్రెయిన్ ట్యూమర్ని సూచిస్తుంది. కొన్ని ఫంక్షనల్ అబ్నార్మాలిటీ, సడన్గా జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, విజన్ డిస్టర్బెన్సెస్ రావటం, ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. చిన్న ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ రావటం ఓరల్ క్యావిటీలో, నాలుగు మీద కానివ్వండి, బక్కల క్యావిటీలో కానివ్వండి,
మానని పుండు, మానని నొప్పి లేని పుండు, నొప్పి లేని పుండు. క్రమంగా పెరుగుతోంది మానకుండా, అది క్యాన్సర్ పుండు కావచ్చు. అలాగే బ్లడ్ రావటం, ఎక్కడి నుంచి ఓరల్ క్యావిటీలోంచి కానీ స్వరపేట నుంచి కానీ ఎక్కడి నుంచి బ్లడ్ రావటం, ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషను థ్రోట్లో, తర్వాత వాయిస్ బొంగురుపోవటం, వెరీ కామన్ సిమ్టమ్ స్వరపేట క్యాన్సర్కి, లంగ్ క్యాన్సర్కి. మానని దగ్గు, చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు స్మోకర్స్. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చింది, అప్పుడు సిటీ స్కాన్ కూడా చేయించారు, నార్మల్గా ఉందంటారు. మానని దగ్గు, తగ్గినప్పుడు ఫ్లెమ్లో బ్లడ్ రావటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం, ఆకలి తగ్గిపోవటం. ఈ 3 వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అండి. ఆకలి తగ్గటం, తినాలని పెంచిపోవటం, బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్ళటం, తినకుండా వెనక్కి రావటం, అయితే నువ్వు ఇడ్లీ తినగానే ఒక ఇడ్లీ తినగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, ఇవి అలాగే లో గ్రేడ్ ఫీవరు, కొంచెం అలసటగా ఉండటం, ఇవన్నీ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగే మింగుతున్నప్పుడు ఫుడ్ అడ్డం పట్టడం, ముందు సాలిడ్స్ అడ్డం పట్టడం, తర్వాత లిక్విడ్స్ కూడా అడ్డం పట్టడం, తర్వాత స్టమక్ క్యాన్సరు, సౌత్ ఇండియన్ మెన్లో కామనెస్ట్ క్యాన్సరు. కొంచెం ఫుడ్ తినగానే పొట్ట ఫుల్ అయిపోయినట్టు ఉండటం, రోజు బ్రేక్ఫాస్ట్కి 4 ఇడ్లీలు తింటాం, ఇప్పుడు 1-2 తినగానే పొట్ట ఫుల్ అయిపోతుంది, నాకేదో గ్యాస్ ఉంది, గ్యాస్ పట్టేసింది అనుకుంటారు తప్ప క్యాన్సర్ ఉందని ఎవరు అనుకోరు. వామిటింగ్ రావటం, బెల్చింగ్స్ ఎక్కువగా రావటం, అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉన్నప్పుడు ఆ బెల్చింగ్, ఫౌల్ స్మెల్లింగ్ బెల్చింగ్ రావటం, ఆ తర్వాత వామిటింగ్ రావటం, వామిటస్లో రక్తం పట్టడం, వెయిట్ తగ్గిపోవటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం, మోషన్లో బ్లడ్ పట్టడం, రకరకాలుగా చాలాసార్లుగా మోషన్ పాస్ చేయటం, మోషన్లో గమ్ లాంటి వైటిష్ మెటీరియల్ రావటం, బ్లడ్ రావటం, యూరిన్లో బ్లడ్ పట్టడం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్ కాని టైంలో బ్లడ్ రావటం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ ఉండటం, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, గర్భసించ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. బాడీలో ఎక్కడైనా ఏదైనా లంపు క్రమం తప్పకుండా పెరిగిపోవటం, నొప్పి లేకుండా ఉండటం, పుట్టుమచ్చలు ఎస్పెషల్లీ పుట్టుమచ్చలో సైజు ర్యాపిడ్గా పెరగటం, ఫ్లేక్స్గా పెల్సులుగా ఊడిపోవటం, కలర్ మారటం, ఇర్రెగ్యులర్గా తయారవటం, పుట్టుమచ్చ నుంచి పుండు పట్టడం, బ్లడ్ రావటం, ఇవన్నీ కూడా పుట్టుమచ్చలు క్యాన్సర్గా మారుతున్నాయని మనం గ్రహించాలన్నమాట. మీరు చెప్పిన ఈ కామన్ సిమ్టమ్స్ యూజువల్లీ అవాయిడ్ చేసేవే సార్. కొంచెం అరక్కపోయినా ఈ రోజు అరగలేదులే అనుకుంటాం, కానీ అమ్మో ఇక్కడ ఏదో ఉంది అని అయితే నెగ్లెక్ట్ చేస్తాం. లూజ్ మోషన్స్ అవుతాయి, కాన్స్టిపేషన్ వస్తుంది, లాస్ట్ వీక్ వెళ్ళి బావర్చీలో తిన్నాం అందువల్లనే వస్తుంది, ఆమె వీక్ డిసెంట్రీ అనుకుంటారే తప్ప క్యాన్సర్ ఉందని అనుకోరు. బ్లీడింగ్ అవ్వగానే హెమరాయిడ్స్, పైల్స్ లాస్ట్ ఇయర్ కూడా ఎలా ఉన్నాయో కొన్నిసార్లు తగ్గిపోతుంది అనుకుంటారే తప్ప అశ్రద్ధ చేస్తారు. అశ్రద్ధ చేసినా మాక్సిమం సార్ 1-2 డేస్ చూసి తర్వాత ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వచ్చేయడమే కదా. ఎనీ సిమ్టమ్ అండి పర్సిస్టెంట్గా ఉన్నట్టయితే, బ్లీడింగ్ అవుతూనే ఉంది గత వారం రోజులుగా 15 రోజులుగా అంటే అశ్రద్ధ చేయకూడదు. హెమరాయిడ్స్ ఉన్నాయి అనుకోకూడదు. ఒకవేళ వెళ్ళి డాక్టర్ చూపించుకొని హెమరాయిడ్స్ ఉన్నా ఆ హెమరాయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకున్నాక బ్లీడింగ్ ఆగిపోవాలి. చాలాసార్లు హెమరాయిడ్స్ ఉంటాయి, దానిపైన ఒక 5 సెంటీమీటర్ల దూరంగా క్యాన్సర్ కూడా ఉంటుంది. హెమరాయిడ్స్కి సర్జరీ చేయించుకుంటారు, అది మిస్ అవుతారు కూడా. సార్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, క్యాన్సర్ రాకుండా ఉంటే మనం ఏం చేయాలి సార్? మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, రెగ్యులర్గా సన్ బేదింగ్, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, దూరాలవాట్లకి దూరంగా ఉంటూ, ప్రాసెస్డ్ ఫుడ్స్కి, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ, ప్రశాంతంగా సంతోషంగా నిద్రపోయినట్టయితే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండవచ్చు. సార్ వారానికి 7 రోజులు 7 అలవాట్లు చెప్పండి సార్ మీరు. సో దట్ రోజుకి ఒక అలవాటు చేసుకున్నా ఆ మొత్తం వారం అదే అలవాట్లు ప్రాక్టీస్ చేస్తూ మన లైఫ్ స్టైల్గా మార్చుకుంటే క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు చెప్పిన అన్ని ఎవ్రీ డే వన్ కొత్త హ్యాబిట్ నేర్చేసుకోవటమే. వండర్ఫుల్ సార్. సార్ ఆడియన్స్కి ఒక పీస్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ ఎండ్, క్యాన్సర్ని దూరంగా పెట్టడానికి కావచ్చు, క్యాన్సర్ మీద అవగాహన రావడానికి కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఏ చిన్న సిమ్టమ్స్ని కూడా అశ్రద్ధ చేయొద్దు. మన బాడీలో వచ్చే ప్రతి మార్పుని గమనించండి. మీ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కలవండి, ఆంకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అది రిపీటెడ్గా వస్తున్నట్టయితే వారే ఆంకాలజిస్ట్కి రిఫర్ చేస్తారనమాట. ప్రశాంతంగా ఉండండి, మానసికంగా ధైర్యంగా ఉండండి, మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ రెగ్యులర్గా తీసుకుంటూ, రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా తీసుకుంటూ, ఫ్యాటీ ఫుడ్స్ బయట దొరికే ఫుడ్స్ తక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ముఖ్యంగా సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేయండి. దూరాల వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి.
సార్ అసలు ప్రశాంతంగా ఉండండి అని ఇంత ప్రశాంతంగా చెప్తున్నారు కదా సార్. మీకంటే డెఫినెట్లీ వర్క్ ఈజ్ వర్షిప్ అనుకుంటారు కాబట్టి ఇక్కడికి వస్తారు, హాస్పిటల్లో ఉంటారు, మీకు అదే ప్రశాంతత అనుకున్నాను అన్ని సార్. బాధలు మర్చిపోతాను. అన్ని బాధలు రోజుకి 18 hours పని చేస్తాను, అన్ని బాధలు మర్చిపోతాను. సార్. కానీ మీరు హ్యాపీగా ఉండడానికి డెఫినెట్లీ మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎంతో కొంత ఉంటుంది కదా సార్. ఆల్ ఆఫ్ దెమ్ దే గ్రేట్ సపోర్ట్ అండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. మై వైఫ్ షీ ఈజ్ ఆల్వేస్ హియర్ ఓన్లీ. నాకు లంచ్ తీసుకొని వస్తారు, అదే మీ హ్యాపీనెస్ కి కారణమా సార్? నాతోనే ఉంటారు ఖచ్చితంగా. రోజంతా ఈవినింగ్ వరకు ఉంటారు. మళ్ళీ డిన్నర్ టైం వరకు డిన్నర్ చేసుకున్నాక వెళ్ళిపోతాం. ప్రశాంతంగా ఉంటాం. అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవండి, చీకు చింత లేకుండా ఉంటాం. చాలా సార్లు అదే పాయింట్ ఎంఫసైజ్ చేస్తున్నారు కానీ చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ ఫైనల్గా ఒక్క మాట చెప్పండి సార్, మీ డ్రీమ్ ఏంటి సార్? ఐ అచీవ్డ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ డ్రీమ్స్. ఐఎమ్ హ్యాపీ, హెల్దీగా ఉంటే చాలు. ఒక చిన్న పీడియాట్రిక్ హాస్పిటల్ కట్టాలని ఒక కోరిక ఉంది. అంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం, క్యూర్ అయిపోతాయి. సో చాలామంది పిల్లలకి ట్రీట్మెంట్ అందకుండా ఉంటుంది. ఒక హాస్పిటల్ కట్టి ఆ హాస్పిటల్లో డాక్టర్ ఛార్జెస్ ఉండవు, ట్రీట్మెంట్కి మనం ఇచ్చే ఛార్జెస్ ఉండవు, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఉండవు, బెడ్ ఛార్జెస్ ఉండవు. ఓన్లీ మెడిసిన్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తాం. అది మెడిసిన్స్ కూడా ప్రిఫరబుల్లీ ఏదో కంపెనీ ద్వారా తెప్పించుకోవడం. చాలామంది డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ ద్వారా మెడిసిన్స్ తెప్పించుకొని మనం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. ఇది ఒక హాస్పిటల్ క్రియేట్ చేయాలని నాకు ఒక కోరిక ఉందండి. ఖచ్చితంగా 1-2 yearsలో చేసేయగలుగుతాను. అది తదాస్తు సార్, మీరు చేయగలరు, మీరు మాత్రమే చేయగలరు అని ఎందుకంటే అనుకుంటున్నాను. వాళ్ళకి కనుక ట్రీట్ చేసామంటే వాళ్ళు నెక్స్ట్ 50-60 years బతికేస్తారు హ్యాపీగా. మనం గుర్తుపెట్టుకుంటారు. ట్రీట్ చేసాము, అతను బ్రతికాడు, ఆ పిల్లవాడు బ్రతికి పెద్ద డాక్టర్ అయ్యాడో లేకపోతే పెద్ద ఇంజనీర్ అయ్యాడోనే మనకి సంతృప్తిగా కూడా ఉంటుంది. పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక్కటి చేయాలని నా కోరిక అండి. ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా చేస్తారు సార్. ఆ దేవుడు మీకు మొత్తం పవర్ ఇవ్వాలి టు అచీవ్ ఆల్ యువర్ డ్రీమ్స్ అని. ఎనీ కిడ్ వాకింగ్ ఇంటూ దిస్ హాస్పిటల్ షుడ్ గెట్ ఫ్రీ ట్రీట్మెంట్. ఇది ఒకటే కోరిక. అద్భుతం సార్. సార్ ఆ దేవుడు మీకు మొత్తం పవర్ ఇచ్చి మీరు అనుకున్న డ్రీమ్ అది నెరవేర్చి చాలా మంది చిన్నారుల్లో క్యాన్సర్ని నివారించడం, అరికట్టడం, వాళ్ళ యొక్క ఫ్యూచర్ లైఫ్ స్ట్రాంగ్గా ఉండాలని ఆ శక్తి దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ విచ్ enlightened me so much on this subject is thank you so much sir for that. Thank you, madam. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.